జఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. తల వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా రాజా, మరి యొక్క పునరుత్థాన దినమును ప్రభువా 2024వ సంవత్సరంలోనైనా తండ్రి మా జీవితాలు మీరు దయచేశారు తండ్రి. జనవరి మాసము 3వ పునరుత్థాన దినమునైనా రీతిగా మీ పాద సన్నిధానంలో చేరి ప్రార్థించుటకు గాను మహిమపరచుటకు గాను మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం తండ్రి. ప్రభువా తండ్రి, చదువున్న వాక్య భాగం మీరు ఆశీర్వదించండి. మీ చెరువు చాటును మీరు మరుగుపరచండి. వాక్యము వినిచిన ప్రతి బిడ్డతో మీరు ప్రత్యేకముగా మీరు మాట్లాడండి. ఈ సమయం అంతటినీ మీ పరిశుద్ధాత్మ స్వాధీనము కాపచెప్పచ్చు. అజుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామం ప్రతిమిలాడి పెట్టుకొని ప్రార్థిస్తున్నారు. ప్రియమైన దేవుని సంగమా, జఫన్యా గ్రంథములో మనం చూచినట్లయితే జఫన్యా గ్రంథము భూప్రపంచము మీదికి రాబోవు దేవుని ఉగ్రతలను గూర్చి తెలియపరచుచు. భూమి మీదికి రాబోవు దేవుని ఉగ్రతలను గూర్చి జఫన్యా గ్రంథము తెలుపబడుచు. అయితే ఈ భూమి మీదికి వచ్చుచున్న దేవుని ఉగ్రతలు ప్రపంచములో ఉన్న అన్ని దేశముల మీదికి వస్తాయి. ఆ దేశములలో ఎవరు ఉన్నారు అనేసి అంటే యూదా వారు ఉన్నారు, అదే రీతిగా యెరూషలేము వారు కూడా. వీరితో పాటు అన్ని దేశములతో పాటు యూదా వారు, యెరూషలేము వారు కూడా ఏం చేయబడబోతున్నారు అంటే శిక్షింపబడబోచున్నారు. దేవుని ఉగ్రత అందరి మీదికి రాబోతుంది. ప్రపంచములో ఉన్న అందరి మీదికి కూడా దేవుడు తన ఉగ్రతను తీసుకొని రాబోతూ ఉన్నాడు. అటువంటి సందర్భములో దేశములో కొంతమంది ఉన్నారు. వారు ఎవరంటండి? సాత్వికులైన వారు. Seek the Lord, all you that are humble of the land. దేశములో సాత్వికులైన వారలారా అనేసి చెప్పబడుచు ఉన్నది. మీరందరూ యెహోవాను వెదకుడి. Seek the Lord. మీరందరూ యెహోవాను వెదకుడి. కాబట్టి దేవుని వెదకుట మనము మరచిపోకూడదు. భక్తుడైన దావీదు అంటాడు, వేకువనే నేను దేవుని వెదకెదను. హల్లెలూయా. కాబట్టి ఆయనను వెదకాలి. ప్రభు కూడా అంటాడు, నన్ను వెదుక్కున్నప్పుడు నేను వారికి దొరుకుతాను. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. ఆయన సమీపములో ఉండగానే ఆయనను వేడుకొనండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనంలో మనం అదే రీతిగా మత్తయి సువార్త 7:7లో మనం ఏమని చూస్తాము? 7వ అధ్యాయము 7వ వచనం, అడుగుడి మీకు ఎవడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి తీయబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. కాబట్టి అడగాలే, వెదకాలే, తట్టాలి. కాబట్టి ఈ దేవుడు మనకి అప్పచెప్పిన ఒక పని. ఇక్కడ కూడా భక్తుడేమంటుందంటే, సీక్ ద లార్డ్ ఆల్ యూ హంబుల్ ఆఫ్ ద ల్యాండ్. దేశములో సాత్వికులైన వారలారా మీరందరూ యెహోవాను వెదకుడి. హల్లెలూయా. ఆయన వెదకాలనేసి చెప్పొచ్చున్నా. వెతికినప్పుడు ఆయన మనకు దొరికే దేవుడు, వెతికినప్పుడు దొరికే దేవుడు. ఆయనను వెదకాలి. ఎందుకు అనేసి అంటే ప్రపంచమంతటి మీదికి కూడా ఏ విధంగా ఉంది అనేసి అంటే, అసలు భూమిలో ఏ దేశం ఉంటుంది, ఏ దేశం ఉండదు అని కాదండి. భూమి అంతా కూడా ఏం చేయబడబోతుంది? ఆల్ ద ఎర్త్, ద హోల్ ఎర్త్ విల్ బి డిమాలిష్డ్. ప్రపంచమే డిమాలిష్ కాబోతూ ఉంది. చూసినట్లయితే జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయంలో 2వ వచనము మనం చూసినట్లయితే, ఏదైనా విడిచిపెడతారండి? మా ఇల్లు ఒక్కటి కూర్చోవాకండి, మిగతా అన్ని కూడా వచ్చండి,
మిగతా అన్ని కూల్చేసేయండి, నా ఒక్క ఇల్లు కూల్చొద్దనేసి అంటారా? ఏమియు విడువకుండా, ఏమని చెప్పబడుతుందండి? ఏమియు విడువకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేసేదను. భూమి మీద సమస్తమును నేను ఏం చేయబోతున్నాను అంటున్నాడు? ఊడ్చి వేసేస్తాను. ఇదే యెహోవా వాక్కు. I will sweep away everything from the face of the earth, declares the Lord. I will sweep away everything from the face of the earth, declares the Lord. భూమి మీద ఉన్న సమస్తమును నేను ఏం చేస్తాను అంటున్నాడు? తొడిచి వేసేస్తాను, అసలు ఏమీ లేకుండా తీసేస్తాను భూమి మీద అనేసి ప్రభు స్పష్టంగా చెప్పుచూ ఉన్నాడు. కాబట్టి ఈ భూమి పైన మనము ఎటువంటి ఆశ పెట్టుకోవాలి? ఒక్కొక్కరికి ఒక్కొక్క కళలు ఉంటాయండి, రకరకాలైన కళలు ఉంటాయి. కొంతమందికి ఎటువంటి ఆశలు అంటే బిల్డింగ్లు కట్టుకోవాలనే ఆశలు ఉంటాయి. బిల్డింగ్లు కట్టుకోవాలి, తగ్గు మాత్రం ఉండటంలో తప్పు లేదండి. బిల్డింగ్ కట్టుకోండి, కానీ ఎంతవరకు ఉండాలి? తగ్గు మాత్రం ఉండటంలో తప్పు లేదు. కానీ వారి జీవితం అంతా కూడా బిల్డింగ్లు 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 కట్టుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఒకరోజు దేవుడు ఏం చేయబోతున్నాడు? అంతా కూడా ఊడ్చిపడేస్తాడు. హల్లెలూయా. ఏమాత్రము కూడా మిగులకుండా అంతయు కూడా తుడిచిపెట్టబడబోతోంది. కాబట్టి ఆస్తులు సంపాదించే వారి గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ధనము సంపాదించేవారు ఈ లోకంబున నిలువబోరు. హల్లెలూయా. ధనము సంపాదించేవారు ఈ లోకంబున నిలువబోరు. ధనము సంపాదించేవారు ఈ లోకంబున నిలువబోరు. వారు పాము నోటి కప్పవలె సాగిపోదురు సమాధికి. వారు పాము నోటి కప్పవలె సాగిపోదురు సమాధికి. నమ్మవద్దు ఈ మాయాలోకం, నమ్మవద్దు ఈ మాయాలోకం, నమ్మవద్దు. ఇది ఆశ చూపి మోసం చేయుం, ఈ మాయాలోకం నమ్మవద్దు. ఇది ఆశ చూపి మోసం చేయుం, ఈ మాయాలోకం నమ్మవద్దు. హల్లెలూయా. ధనము సంపాదించేవారు లోకములో ఏం కారండి? నిలువబోరు. పాము నోటి కప్పవలే ఏమైపోతారు? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? సమాధికి వెళ్ళిపోవచ్చున్నారు. హల్లెలూయా. కాబట్టి మనకు ఉండవలసింది ఎంత అంటే తగు మాత్రం ఉంటే చాలు. హల్లెలూయా. తినడానికి ఆహారము, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు ఉంటే సరిపోతుంది. We should not look for beyond. We should not look for beyond. ఈ ప్రపంచం అంతా ఆస్తంతా నాదే 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 నాదే. ఒక్కొక్కరి జీవితాలలో మనము చూస్తూ ఉంటే చాలా మంది వారు రిచ్ అయిపోవాలనేసి అనుకుంటారు. ఎక్కడెక్కడో ఆస్తి పాస్తులు కొంటారు, బినామీల పేర్ల మీద ఆస్తులు కొనుక్కుంటారు. వారికి ఉన్నవి సరిపోవనేసి బినామీల పేరు మీద ఆస్తులు కొనుక్కొని కూడా వారు చలామణి అవుతున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయంట? వారే నిలవరని, అసలు కొనుక్కున్న వారే ఉండరని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. వారు సమాధికి వెళ్ళిపోతారు. వారందరూ కూడా నాశనం అయిపోయే రోజు రాబోతుంది. అంతేకాదు, కట్టుకున్న ఇండ్లు కావచ్చు, అదే రీతిగా ఆస్తి పాస్తులు కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడు భూమి మీద నుండి ఏం చేయబోతున్నాడండి? ఊడ్చి వేయబోతున్నాడు. They will be swept away one day. Hallelujah. This is the prophecy by the prophet Zephaniah. జెఫన్యా ద్వారా దేవుడు తన యొక్క ప్రవచనాత్మకమైన వాక్కును రాబోయే కాలము గురించి, అంత్యకాలము గురించి స్పష్టముగా వివరించటము మనము చూస్తూ ఉంటున్నాం. ఇంకా ఏమంటున్నాడు చూడండి, తర్వాత చూడండి. ఆకాశ పక్షులేమి. భూమి ఊడవటం అంటే ఏంటి? ఏమేమి వెళ్ళిపోతున్నాయి అందులో? ఆకాశ పక్షులేమి, సముద్ర మత్స్యములునేమి, దుర్జనులనేమి, వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసెదను. అంటే భూ ప్రపంచములో సజ్జనులు దుర్జనులు రెండు గుంపుల వారు ఉన్నారు. హల్లెలూయా. నీతిమంతులు అనీతిమంతులు.
నీతిమంతులు అనీతిమంతులు ఉన్నారు, పరిశుద్ధులు పాపులు ఉన్నారు. పరిశుద్ధులు పాపులు ఉన్నారు. వెరీ శామ్యుయల్, పరిశుద్ధులు పాపులు రెండు గుంపులు ఉన్నవి. ఎవరెవరు? ఫస్ట్ వన్ ఎవరు? దుర్జనులు సజ్జనులు. దుర్జనుల గుంపు ఉన్నది, సజ్జనుల గుంపు ఉన్నది. ఫస్ట్ సజ్జనులు దుర్జనులు. అదే రీతిగా నీతిమంతులు అనీతిమంతులు, పరిశుద్ధులు పాపులు. కాబట్టి ఈ గుంపులో వారు ఈ ప్రపంచములో ఉన్నారు. మరి దేవుడు ఊడ్చేటప్పుడు ఎవరిని ఊడ్చేస్తున్నాడు? ఎవరిని ఊడ్చేస్తున్నాడు అంటే నీతిమంతులను పాపులను ఇద్దరిని కలిపి ఊడ్చేస్తున్నాడు. చదవండి, మరలా వచనం చదవండి. ఎవరు ఊడ్చేస్తున్నాడు? భూమి మీద ఎవరు లేకుండా వారు చేసిన అపవాదములనేమి దుర్జనులనేమి. చాలా జాగ్రత్తగా వినాలండి. భూమి మీద ఎవరుంటారు? దుర్జనులు ఉంటారు. కాబట్టి భూమి ఊడవబడబోతుంది, భూమి మొత్తం కూడా ఖాళీ చేయబడబోతుంది. భూమి మీద దుర్జనులు అనే వారు మొత్తం కూడా తీసివేయబడబోతున్నారు. దానికంటే ముందుగా దేవుడు ఏం చేస్తాడంటే ఫిల్టర్ చేస్తాడు. హల్లెలూయా. సంఘము ఎత్తబడబోతుంది. హల్లెలూయా. నీతిమంతులైన వారు ఎత్తబడబోతున్నారు. తర్వాత దేవుడు అసలు భూమి మొత్తాన్ని ఊడ్చిపడేస్తాడు. అందులో ఎవరు మిగులుతారు అనేసి దుర్జనులే మిగులుతారు. కాబట్టి భూమి మీద మన ఆలోచనలు ఎక్కడ పెట్టుకోవాలంటున్నాడంటే, భూమి మీద ఉన్నప్పుడు భూమి పైన కాదు, మనము పొందబోయే ఆ యొక్క పరలోక పట్టణముల గురించి మనం అందరం కూడా ప్రయాసపడవలసిన వారం ఎంచున్నాం. మన నేత్రాలు పరలోక పట్టణములో నిలుపుకోవాలి. రాజు ఒకానొక సమయంలో మన భారతదేశంలో, ఇది మొదటి శతాబ్దంలో జరిగిందండి. ఇన్ ద ఫస్ట్ సెంచురీ ఇట్ అకర్డ్ ఇన్ అవర్ నేషన్. ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారి పేరు గండోఫరస్. ఏ పేరండి? గండోఫరస్ రాజుగారు. అయితే ఆ రాజుగారు తన కోసం ఒక ప్యాలెస్ కట్టుకోవాలనేసి అనుకుంటాడు. ఆ ప్యాలెస్ మంచి ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకొని ప్రపంచములోనే నా పేరు ప్రఖ్యాతిని నేను నిలుపుకోవాలనేసి ఆ రాజుగారు అనుకుంటాడు. అనుకొని మంచి ఆర్కిటెక్ట్స్ కోసము వెతుకుతూ ఉన్నాడు. అయితే ప్రపంచములోనే గొప్ప ఆర్కిటెక్ట్స్ ఎవరు అనేసి అంటే యూదులు. ఎవరండి? యూదులు కట్టినట్టుగా ఈ ప్రపంచంలో ఎవరు కూడా కట్టజాలరు. అటువంటి వారు అన్నమాట. అప్పుడు యూదులు పేరు ప్రఖ్యాతిగాంచిన వారు మొదటి శతాబ్దములోనే ప్రపంచములో యూదులు అనేవారు మంచి ఆర్కిటెక్ట్స్ గా పిలువబడి ఉంటున్నారు. కాబట్టి ఏం జరిగిందంటే, ఈ గండోఫరస్ రాజు ఏం చేస్తాడంటే తన దూతలను ఎక్కడికి పంపిస్తాడంటే యెరూషలేమునకు పంపించి, అక్కడ యెరూషలేములో దేవుని దూతలను గండోఫరస్ రాజు తన దూతలను పంపించి యెరూషలేములో ఒక మంచి ఆర్కిటెక్ట్ కోసం అనేసి వెతకమని అక్కడికి పంపించటము జరిగి ఉన్నది. అదే సమయంలో దేవుని ఆత్మ తన దైవజనుడు దేవుని దాసుడైన తోమా గారితో మాట్లాడడం జరుగుతుంది. హల్లెలూయా. నా కుమారుడా తోమా, పలానా దగ్గరికి వస్తున్నాడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని నువ్వు కలవాలి. అయితే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యక్తిని అడుగుతున్నాడు, ఎందుకోసం వచ్చావు ఇక్కడికి అనేసి అంటే, నాకు ఒక మంచి బిల్డర్ కావాలి, ఆర్కిటెక్ట్ కావాలి. ఆ రాజుగారు గండోఫరస్ రాజుగారి కోసం ఒక మంచి ప్యాలెస్ కట్టడానికి తను ఇక్కడికి పంపించాడు అనేసి అంటే తోమా గారు అన్నారు, ఆ పని నేను చేయగలను అని చెప్పాడు. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని హల్లెలూయా. కట్టమంటే కడతారా మీరు? ఎంతమంది ఉన్నారు రెడీగా కట్టుబడి కోసం? ఎంతమంది రెడీగా ఉన్నారండి? కడతారా కట్టమంటే? మన యొక్క రాష్ట్రపతి గారు ఉండడానికి ఒక మంచి భవనం కావాలి అనేసి అంటే కట్టడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? పాస్టర్ గారు మాకు రావు అనేసి అంటున్నారు. తోమా గారికి ఏమొచ్చిందండి? ప్యాలెస్ కట్టడానికి ఒక ఆలోచన వచ్చింది. నేను కడతాను, నేను చక్కగా ఆర్కిటెక్ట్ ఇచ్చి పని చేస్తాను అనేసి మొత్తానికి ఇండియా దేశానికి వచ్చాడు తోమా గారు. ఇండియా దేశానికి వచ్చినప్పుడు గండోఫరస్ రాజు గారు ఏం చేశారంటే తోమా గారికి ఎంత కావాలో చెప్పు, ఎంత అవుతుంది ఎస్టిమేషన్ చెప్పు అనేసి అంటే మొత్తానికి బడ్జెట్ రిలీజ్ చేస్తారు కదండి, 12
విడతల వారీగా ఆ యొక్క డబ్బు రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ స్పెల్ అయిపోయింది. అయితే రాజుగారు ప్లేస్ చూపించాడు, పలానా దగ్గర మంచి ప్యాలెస్ కట్టు అనేసి అన్నప్పుడు ఈ యొక్క తోమా గారు డబ్బు తీసుకుంటున్నాడు. రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, నెలలు అయిపోతున్నవి, నెలలు గడుస్తున్నవి. రాజుగారికి ఏమో అక్కడ కట్టుబడి జరుగుతున్నట్టు ఏం కనిపించట్లేదు. తోమా గారిని అడిగాడంట, ఏం తోమా గారు ఏంటి పని ఎక్కడ దాకా వచ్చిందంటే, చాలా పని అవుతున్నది అయ్యగారు, రాజుగారు పని జరుగుతున్నది అని చెప్పడం జరిగింది. తర్వాత 2వ దఫా మరలా అమౌంట్ తీసుకున్నాడు. 2వ దఫా అమౌంట్ ఇచ్చాడు. అవుతున్నది రాజుగారు, చాలా ఖర్చు అవుతున్నది, 2వ దఫా ఇవ్వండి అనేసి 2వ దఫా తీసుకొని ఆ రీతిగా డబ్బు తీసుకుంటున్నాడు. రాజుకేమో ఆ ప్లేస్ అట్లనే ఖాళీగా కనిపిస్తుంది. ఇతనేమో నేను కట్టేస్తున్నాను అయ్యగారు అనేసి అంటున్నాడు. తను కట్టింది ఏంటంటే 7 సంఘాలు కట్టేశాడు. హల్లెలూయా. 7 సంఘాలు నిర్మించాడండి. హల్లెలూయా. ఈ భూప్రపంచంలో 7 సంఘాలు నిర్మించాడు. ఈ 7 సంఘాలు నిర్మించిన తర్వాత రాజుగారికి కోపం వస్తుంది. అసలు ఏంటి నువ్వు కడుతున్నావు అనేసి అన్నావు, ఏం కట్టావు అసలు నాకు చూపించు, అసలు ఏం లేదు, ఇక్కడ ఖాళీ గ్రౌండే కనిపిస్తుంది కానీ అసలు ఏమీ లేదు కదా, ప్యాలెస్ ఎక్కడ కట్టావు అనేసి కోపం వచ్చి ఏం చేశాడంటే అతన్ని తీసుకుపోయి జైల్లో పెట్టేశారు. తోమా గారు ఎక్కడ ఉన్నారండి? జైల్లో ఉన్నారు. అదే సమయంలో గండోఫరస్ వాళ్ళ అన్నగారు చనిపోతారు. వాళ్ళ అన్నగారు చనిపోయినప్పుడు వాళ్ళ అన్నగారిని దేవదూతలు తీసుకొని వెళ్తూ ఉంటాయి. దేవదూతలు తీసుకొని వెళ్తూ అన్ని ఇండ్లు చూపిస్తూ ఉంటాయి అన్నమాట. పరలోకములో ఉన్న ఇండ్లు ప్యాలెసెస్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటాయి. అక్కడ ప్యాలెసెస్ చూస్తూ ఒక ప్యాలెస్ నాకు బాగా నచ్చింది అనమాట. ఒక ప్యాలెస్ చాలా చక్కగా నచ్చింది. ఆ నచ్చినప్పుడు గండోఫరస్ వాళ్ళ అన్నగారు అన్నారు, ఈ ప్యాలెస్ నాకు నచ్చింది, ఈ ప్యాలెస్ నాకు కావాలని. అక్కడ దేవదూత ఏమని చెప్పాడంటే, ఈ ప్యాలెస్ నీది కాదు, నీ తమ్ముడైన గండోఫరస్ది, కాబట్టి ఆయనకు సంబంధించిన. లేదు, నాకు ఈ ప్యాలెస్ కావాలి. అయితే మీ యొక్క తమ్ముడు ఏం చేశాడు? మీ తమ్ముడు ఈ ప్యాలెస్ కట్టిన, ప్యాలెస్ కొరకు ప్రయాసపడిన సేవకుడైన తోమా, go and drink water on the front line. బయటికి వెళ్ళట్లేదు. ప్రియమైన దేవుళ్ళారా, తోమా ఏం చేశాడు? సేవకుడైన తోమా అక్కడ కట్టుబడి చేయడానికి కారణం ఏంటి అంటే తోమా గారు చేశారని చెప్పడము జరిగింది. అయితే తోమా ఏం చేశాడు అనేసి అంటే, ఇచ్చిన డబ్బంతా కూడా పేదల కొరకు ఖర్చు పెట్టాడు. అదే రీతిగా ఇచ్చిన డబ్బంతా కూడా సంఘ స్థాపన కొరకు 7 సంఘాలు కట్టాడు. హల్లెలూయా. ఒక్క సంఘం కాదు, 2 సంఘాలు కాదండి, 7 సంఘాలు కట్టాడు. హల్లెలూయా. 7 సంఘాలు అంటే భవనాలు కాదండి, సంఘ స్థాపనలు చేశాడు. పేదవారికి డబ్బు పంచేశాడు. అందరికీ కూడా దానం చేయడం జరిగినది అనమాట. 7 సంఘాలు స్థాపించడం జరిగినది. ఆ రీతిగా ఇక్కడ సంఘ స్థాపన జరుగుతుంటే ఎవరైతే సంఘము కొరకు ప్రయాసపడ్డారో, సంఘ స్థాపన కొరకు అంటే ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడ్డారో, వారందరి ద్వారా వారి యొక్క ప్రతిఫలం ఎక్కడ ఉంటుందంటే పరలోక పట్టణంలో ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ గండోఫరస్ రాజు తను ఇచ్చిన యొక్క డబ్బు ద్వారా పరిచర్య జరిగి ఉన్నది. అయితే తనను గురించి పరలోక రాజ్యంలో ఏం చేయబడింది? ఒక స్థానము మనకు దేవుడు అక్కడ ఇచ్చాడు. ఒక మంచి ప్యాలెస్ ను దేవుడు అనుగ్రహించటము జరిగి ఉన్నది. కాబట్టి ధనము, యేసు ప్రభు కూడా అంటాడు, మీరు ఈ లోకములో ధనము కూర్చుకొనకూడదు. ఇక్కడ ఏముంటుందంటండి? చిమ్మట పడుతుంది, రస్ట్ అనేది పడుతుంది. దొంగలు దోచుకుంటారు ధనాన్ని. ఇక్కడ మనం పెట్టుకుంటే దొంగలు దోచుకుంటారు. కానీ మీరు ఆస్తిని ఎక్కడ పెట్టుకోమన్నాడు? పరలోకమందు మీ యొక్క ఆస్తిని సిద్ధపరచుకోండి అనేసి ప్రభు చెప్పొచ్చు ఉన్నాడు. అనేసి అంటే పరలోకమందు ఆస్తి సిద్ధపరచుకోవడము అనేసి అంటే ఎట్లా సిద్ధపరచుకోవాలి చెప్పండి? ఈవెన్ వేస్తున్న ప్రతి కానుక కూడా ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? దేవుని పరిచర్య కొరకు ఉపయోగించబడాలి. హల్లెలూయా. ఈ కానుకంతా కూడా దేవుని పరిచర్య కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు ఉపయోగపడాలి. అప్పుడే పరలోకమందు మనకు ఫలం అనేది మనము చూస్తాం. పరిచర్యలో వాడబడాలి, పరిచర్య కొరకు ఉపయోగపడాలి.
దేవుని యొక్క పరిచర్య ఇంకా ముందుకు కొనసాగాలి అనేసి అంటే సహకారులు పరిచర్యలో ఎంతైనా అవసరమై ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సహకారులు వీరందరి గురించి పరలోక రాజ్యములో వారి యొక్క పేర్లు లిఖించబడతాయి, వారి యొక్క భవనాలు సిద్ధపరచబడతాయి. అయితే ఇక అన్నగారు చూసి నాకు ఈ బిల్డింగ్ కావాలి అనేసి అంటే, ఈ బిల్డింగ్ నీకు కావాలంటే నువ్వు చేయాల్సిన పని ఒకటే అని దేవదూత చెప్తాడు. మరలా నువ్వు భూమి మీదకి వెళ్ళి ఏం చేయాలి అంటే, నీ తమ్ముడైన గండోఫరస్ ఎవరిని, తోమా భక్తుల్ని జైల్లో వేయించాడు. ఫస్ట్ అతన్ని నువ్వు రిలీజ్ చేయాలి. నువ్వు ఈ భవనం కొనుక్కోవాలంటే ఎంత డబ్బు పెట్టి మీ అన్న యొక్క భవనము కొన్నాడు, మీ తమ్ముడు కొన్నాడు. కాబట్టి నువ్వు కూడా వెళ్ళినప్పుడు అంత డబ్బు మీ యొక్క తమ్ముడికి ఇచ్చేసి నువ్వు ఈ భవనాన్ని కొనుక్కొని నా సేవకుడైన తోమాను రిలీజ్ చేయమని చెప్పినప్పుడు అన్న మరలా చనిపోయిన వ్యక్తి బ్రతుకుతాడు. హల్లెలూయా. బ్రతికి తన యొక్క తమ్ముడైన గండోఫరస్ రాజుతో అంటాడు, నువ్వు అతనికి ఎంత డబ్బు ఇచ్చావు? నేను అలా ఇన్ని కోట్లు ఇచ్చాను. అయితే ఇన్ని కోట్లు నేను నీకు రీపే చేస్తాను, కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే తోమా భక్తుని రిలీజ్ చేయాలి. హల్లెలూయా. తద్వారా తోమా భక్తుడు రిలీజ్ చేయబడతాడు. అట్లా గండోఫరస్ యొక్క అన్నగారు మొత్తం డబ్బు తన యొక్క తమ్ముడికి పే చేసేస్తాడు. తర్వాత ఇంకా తోమా భక్తుడికి నీకు ఎంత డబ్బు అవసరమో చెప్పు, నీ పరిచర్య కొరకు నేను సహాయం చేస్తాననేసి గండోఫరస్ రాజు యొక్క అన్నగారు తోమా గారికి వెనకాల ఉండి ఎంతో సపోర్ట్ చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి పరలోక రాజ్యములో మనము ఆస్తిని సంపాదించుకోవాలి అంటే దేవుని పరిచర్య కొరకు ఆ యొక్క ఆస్తి వినియోగించబడినప్పుడు తప్పకుండా పరలోక రాజ్యములో మనకంటూ స్థానం అనేది దేవుడు దయచేస్తాడు. అనగా ప్రభువు చెప్తాడు తన యొక్క దాసుని ద్వారా, బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా, మరి మేము నీతిగా బ్రతకాలంటే ఏమి చేయాలి అనేసి అంటే, 2 అంగీలు ఉన్నవాడు ఏం చేయాలి? లేని వానికి ఒక అంగీ ఇచ్చేయాలి. ఇవ్వగలుగుతుంది. రియల్లీ కన్సర్న్డ్ అబౌట్ గివింగ్ క్లాతింగ్. ఇతరులకు సహాయపడాలి, కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవాలి, ఇతరులకు సహాయపడే వారిగా ఉండాలి, దేవుని యొక్క బిడ్డలుగా. ఇవన్నీ చేస్తేనే మనం ఆయనకు శిష్యులముగా ఉంటాం. హల్లెలూయా. యేసయ్య ఎంత సంపాదించుకొని పోయాడండి ఈ లోకములో? ఆయన అంటాడు, మనుష్య కుమారుడు తలవాల్చుటకు కూడా స్థలము లేదు, పడుకోవడానికి కూడా తనకు స్థలము లేనంతగా మనుష్య కుమారుడు యేసయ్య ఉంటే మనం ఈ లోకములో ఏమి చేస్తున్నాం? చాలా మంది డబ్బు పైన పడుకునేవారు ఉన్నారు. దే ఆర్ స్లీపింగ్ ఆన్ ద మనీ. ఒకానొక సమయంలో ఐటీ వాళ్ళు వచ్చారు, రైడింగ్ చేయడానికి వచ్చారు. వచ్చి బాబు కొంచెం నిద్ర లేని లేపి బెడ్ కింద చూస్తే మొత్తం కట్టలే కనిపిస్తున్నాయి. ఎక్కడ పడుకుంటున్నారండి? డబ్బు పైన పడుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ధనము సంపాదించేవారు ఈ లోకములో నిలువబోరు. వారు పాము నోటి కప్పవలే సమాధికి వెళ్ళిపోయే రోజు వస్తుంది. దేవుని తీర్పుకు వారు లోనైపోయే స్థితి వస్తుంది. అయితే మనము పరలోక రాజ్యములో మనం ఆస్తిని మనము సంపాదించుకోవాలంటే మనము శాయశక్తుల మన యొక్క ప్రయాస అంతా కూడా నశించుచున్న ఆత్మల కొరకు ప్రయాసపడాలి. హల్లెలూయా. We should strive hard for the perishing souls. నశించుచున్న ఆత్మల కోసము ఎల్లప్పుడూ కూడా ప్రయాసపడవలసిన భారము దేవుడు మనందరిపైన పెట్టాడు. దేవుడు మన శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ వెళ్తూ ఏమని చెప్పాడు చెప్పండి? What is the commandment that God has given to the disciples? తను వెళ్తున్నప్పుడు 11 మంది శిష్యులతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుతున్నాను. Matthew chapter 28 verse 16 following. మత్తయి సువార్త 16వ అధ్యాయము 28వ అధ్యాయము 16వ వచనం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి
పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది కాబట్టి కనుక మీరు వెళ్ళి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఏమని చెప్పాడు ఇందులో? ప్రభు ఏమని చెప్పాడండి? మేడలు కట్టుకోమని ప్రభు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మెయిన్ పర్సెప్షన్, ద మెయిన్ థీమ్ ఇన్ క్రిస్టియన్ మినిస్ట్రీ ఈజ్ టు మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్. దేవుని పరిచర్యలో ముఖ్య ఉద్దేశము ప్రభు పెట్టింది ఏంటంటే, మనము సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుచు సమస్త జనులను ఏం చేయాలి? ఆయన శిష్యులనుగా చేయాలి. మన శిష్యులు కాదండి. నా శిష్యుడు నా శిష్యుడు నా శిష్యుడు అంటుంటారు. ఎవరికి శిష్యులుగా చేయాలి? యేసయ్య శిష్యులుగా మనము తయారు చేయాలి. హల్లెలూయా. We should make the people as the disciples of Christ Jesus. క్రీస్తు యొక్క శిష్యులుగా తయారు చేయడమే మన యొక్క పని, దేవుడు ఏర్పాటు చేసిన యొక్క పనిలో. కాబట్టి పరలోకం వెళ్ళినప్పుడు దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే, వాట్ డిడ్ యు డూ ఫర్ మై మినిస్ట్రీ? నా పరిచర్య కొరకు నువ్వు ఏమి చేశావు? ఎన్ని ఆత్మలు సంపాదించగలిగావు? ఏమి చేయగలిగావు? వాట్ డిడ్ యు డూ అనేసి ప్రభు అడిగినప్పుడు, ఒక్క ఆత్మ కూడా మన ద్వారా రక్షింపబడకపోతే it is of no use. Our Christian life is of no use. ఉదాహరణకు ఫర్నిచర్ షాప్ ఉన్నది అనుకుందాం. ఫర్నిచర్ షాప్ లో అన్ని ఫర్నిచర్స్ అన్ని కూడా తయారు చేసి పెట్టబడ్డాయి. కానీ ఆ ఫర్నిచర్ ఎవ్వరు కొనుక్కొని పోవట్లేదు. ఏమైనా ఉపయోగం అండి? ఇట్స్ ఆఫ్ నో యూస్. ఫర్నిచర్ ఉన్నది, బాగా చక్కగా తయారు చేసి పెట్టారు, కానీ అది ఎవరు కొనుక్కొని పోవట్లేదు, అది ఉపయోగపడట్లేదు. దేవుడు మనల్ని దేనికోసం పిలిచాడు అనేసి అంటే, టు బి ద గాస్పెల్ క్యారియర్స్, టు బి ద టెస్టిమనీ ఆఫ్ వాట్ వీ హ్యావ్ రిసీవ్డ్. మన జీవితాల్లో మనము పొందుకొనిన రక్షణను ఇతరులకు తెలియచేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. మన ద్వారా కొన్ని ఆత్మలు ప్రభు యొక్క సన్నిధికి చేర్చబడాలి, ప్రభు యొక్క మార్గములోనికి రావాలి, శిష్యులుగా మార్చుటయే ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశము. అయితే ఈ లోకములో చాలా మంది ఏంటంటే ఆస్తులు సంపాదిస్తూ ఉన్నారు. ఆస్తులు ఉండడంలో తప్పు లేదు, కానీ ఎంతవరకు ఉండాలి ఆస్తులు అనేసి అంటే తగ్గు మాత్రం. హల్లెలూయా. తగ్గు మాత్రం ఉంటే దట్ ఈస్ ఫైన్. అంతకంటే లేదు, ఇంకా సంపాదించాలి, ఆ చెమటోడ్చి ఇంకా పెద్ద పెద్దవి మనం సంపాదించాలని మనము ఈ లోక సంబంధమైన వాటిపై మనం మనసు పెట్టుకున్నప్పుడు ధనము సంపాదించేవారు దేవుడు అంటున్నాడు, ఈ లోకములో నిలువ చేయు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. కాబట్టి అటువంటి వెర్రివారు ఈ లోకములో చాలా మంది వారి యొక్క యాత్రలను ముగించుకొని వెళ్ళిపోయారు. కానీ దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే, పరలోక పట్టణమును గురించి, దేవుని రాజ్యమును గురించి మనము ప్రయాసపడాలి. ఈ లోకములో నీకు ఎంత ఆస్తిపాస్తులున్నా కానీ అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసినదే. కాబట్టి ప్రభువు చెప్తున్నాడు, ఎవరెవరి మీదకి రాబోతున్నాడంటే దేవుని ఉగ్రత మరలా. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం. ఎవరెవరినంటండి? ఐ విల్ స్వీప్ అవే బోత్ మ్యాన్ అండ్ బీస్ట్. 3వ వచనం చదవండి. మనుష్యులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను. మనుషులు కావచ్చు, పశువులు కావచ్చు, అన్నింటినీ దేవుడు ఊడ్చివేయబోతున్నాడు. భూమి మీద ఏది ఉండదు, భూమి మీద ఎవరు లేకుండా మనుష్య జాతిని నేను నిర్మూలన చేశాను. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మనుష్యులనే వారే ఈ భూమి మీద ఉండరు అనేసి స్పష్టంగా దేవుని వాక్యంలో చెప్పబడుతూ ఉంటే, ఇంకా ఈ భూమి నాది అనేసి అంటూ జేనుడు జాగ కోసం కొట్లాడుకునే వారు ఉన్నారా లేదండి? ఈ లోకంలో ఆస్తి కోసం కొట్లాడేవారు చాలా మంది ఉన్నారు. నాది అసలు ఏది ఉండదండి. వెళ్ళిపోయేటప్పుడు అసలు అన్ని వదిలిపెట్టి పోవాల్సిందే. ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కానీ మన నేత్రంలో ఎక్కడ నిలపాలని ప్రభు అంటున్నాడు? ఎక్కడ మన పౌరస్థితి ఎక్కడ ఉన్నది? వెర్ ఈజ్ అవర్ సిటిజన్షిప్? పరలోకమందు. అక్కడ మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని కొరకు మనం కనిపెట్టుచున్నాము.
ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయన కొరకు మనము కనిపెట్టుచుండగా మనమందరం ఎల్లప్పుడూ మన నేత్రములను ప్రభు పైన నిలపవలసిన వారమేంటున్నాం. ఆల్రెడీ నేను అనేక సార్లు చెప్పాను. మరి ఒకసారి ఈ వాక్యాన్ని కూడా మనము చూద్దాం. భక్తులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి జీవితంలో వారి నేత్రములను ఎక్కడ సల్పారంటండి? ఎక్కడ పెట్టారు? వారి నేత్రములను ఎక్కడ పెట్టారు? ఈ లోకములో విలువరమైన పట్టణము లేదని వారు ఎల్లప్పుడూ కూడా వారి నేత్రములు ఎక్కడ పెట్టారు? పరలోకమందు పెట్టి. వారు దేని కొరకు సిద్ధపడ్డారు అనేసి అంటే చూడండి, అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుకుందాము. హెబ్రీ పత్రిక 11. మీరందరూ ఆ వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినను. వీరందరూ ఏం అనుభవించలేదంటండి? వాగ్దాన ఫలములు. దేవుడు వారికి వాగ్దానం చేశాడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, ఇస్సాకుకు వాగ్దానం చేశాడు, యాకోబుకు వాగ్దానం చేశాడు, మన పితరులందరికీ కూడా దేవుడు వాగ్దానము చేశాడు. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను. కాబట్టి పాస్టర్ గారు ఇప్పుడే మాకు పరలోకం రావాలంటే రాదు. దేవుడు వెయిట్ చేయమంటున్నాడు. ఆ పరలోకం పొందు వరకు మనం వెయిట్ చేయాలి. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి ఏం చేశారు? దూరము నుండి దేవుని చూపించాడు. హల్లెలూయా. పరలోక పట్టణం ఎట్లా ఉంటుందో, దేవుని రాజ్యం ఏ రీతిగా ఉంటుందో, కదా శాశ్వత రాజ్యాన్ని దేవుడు దూరము నుండి చూపించాడు. దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద ఎవరిగా ఉన్నారంటండి? పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై వృత్తి నొందిరి. హల్లెలూయా. ఇది క్రైస్తవ జీవితం అంటే. మన నేత్రం ఎక్కడ పెట్టాలండి? ఎక్కడ పెట్టాలి? ఈ భూమి మీద మనం ఎట్లా ఉన్నాము? పరదేశులముగా ఉన్నాము, యాత్రికులముగా ఉన్నాము. మనం యాత్ర చేయించున్నాం, యాత్ర ముగించుకొని వెళ్ళిపోతాం. కాబట్టి దాని కొరకు మనం ప్రయాసపడాలని ప్రభు స్పష్టంగా చెప్తాను. ఇంకా చూడండి, తర్వాత వచ్చి నెక్స్ట్. ఇలాగు చెప్పు తమ స్వదేశమును వెదకుచున్నామని విశదపరచుచున్నారు కారా? తమ స్వదేశమును వెదుకుచున్నామని విశదపరచుచున్నారు కారా? వారు ఏ దేశములో నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్న ఎడల మరలా వెళ్ళుటకు వారు వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఏ దేశమును కోరుచున్నారు? పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. హల్లెలూయా. భక్తుడు పాట రాస్తుంటాడు, పరలోకము నా దేశము, పరదేశి నేనిలా, మాయలోకమేగా నేను యాత్రికుడను. పరదేశి నేనిలా, మాయలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా, మాయలోకమేగా నేను యాత్రికుడను. పరదేశి నేనిలా, మాయలోకమేగా నేను యాత్రికుడను. హల్లెలూయా. మన యొక్క పరలోక పట్టణము మన మనస్సును నిలపవలసిన వాడు. ఇక్కడ మన యొక్క జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. పరలోకము పైన కానీ ఇహ సంబంధమైన వాటిపై మనం మన నేత్రమును సాగకూడదు.
వారు దేనికోసం అంటండి? మరి శ్రేష్టమైన దేశము కొరకు. హల్లెలూయా. దేని కొరకండి? మరి శ్రేష్టమైన దేశం. దేవుడు వారికి ఇచ్చిన వాగ్దాన దేశము కోసము ఇప్పటికీ అందరూ కొట్టుకొని చేస్తున్నారు. ఈ లోకములో ఇచ్చిన వాగ్దాన దేశం ఉంది కదా, అబ్రహామునకు దేవుడు ఇచ్చిన వాగ్దాన దేశము కొరకు ఇప్పటికీ అందరూ కొట్టుకొని చేస్తున్నారు. ఎందుకంటే ఆ దేశం ఏ దేశం అండి? పాలు తేనెలు ప్రవహించు దేశం. అక్కడ పండినంత పంట ప్రపంచంలో ఎక్కడ కూడా పండదు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రముగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, అంటే తెలంగాణ ఫామ్ కాక ముందు, మనక అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారు అంటే, ఎక్కడికి వెళ్ళారండి? ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఉన్న యొక్క డ్రిఫ్ట్ ఇరిగేషన్ అనేది అసలు ఎట్లా చేస్తున్నారు అనేసి, మొత్తం వారు పాడి పంటలు ఎట్లా పండిస్తున్నారు అనేసి, అక్కడ ఉన్న శ్రేష్టతను గురించి, ఆ పంటల దాని గురించి అక్కడ నేర్చుకొచ్చి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా, అప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ డ్రిఫ్ట్ ఇరిగేషన్ అనేది కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అనంతపూర్ కావచ్చు, బీడు భూముల్లాగా ఉన్నటువంటి భూముల పైన ఇక్కడ డ్రిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఏం చేశాడంటే పంట పండించడానికి తను ఇటువంటి ఒక టెక్నాలజీని మన యొక్క భారతదేశానికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ అసలు నిజముగా అబ్రహామునకు దేవుడిచ్చిన ఎటువంటి దేశం అనేసి అంటే పాలు తేనెలు ప్రవహించు దేశం. దేవుడు మన యొక్క పితరులకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన దేశము పాలు తేనెలు ప్రవహించు దేశం. అంటే ఈ లోకం మీదనే మనం ఇక అసలు హ్యాపీగా ఈ లోకంలోనే బ్రతకొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఇది కాదు, నేను మీకు ఇవ్వబోయే పట్టణం దూరం నుండి వారు చూడగలిగారు. హల్లెలూయా. మీరు చూసారా? దేవుడు మీకు ఇచ్చుచున్న దేశాన్ని చూచారండి. పరలోక దర్శనాన్ని మీరు కలిగి ఉన్నారా? దేవుని పరలోక పట్టణాన్ని మీరు చూచున్నారా? అసలు అక్కడికి వెళ్తే మనం మళ్ళా తిరిగి రాము. అంత సుందరమైన పట్టణం, పరిశుద్ధమైన పట్టణం, అపవిత్రమైనది ఏది కూడా పోకూడని పట్టణము ఆ పట్టణము. కాబట్టి ఈ లోకములో మనం పరిశుద్ధ జీవితము జీవించి, ఒక భక్తి కలిగిన జీవితము జీవించి, క్రీస్తు సాక్షులముగా మనము జీవించినప్పుడే ఆ పరలోక పట్టణాన్ని మనము చేర్చబడగలుగుతాము. అయితే ఈ లోకములో అంత చక్కని పాలు తేనెలు ప్రవహించు దేశములో వారు ఉన్నప్పటికీ కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి నేత్రములను ఎటువైపు పెట్టారండి? అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, హల్లెలూయా, ఇశ్రాయేలు దేశమే శ్రేష్టమైన దేశముగా ఉండేను వారి కాలంలో. అయితే ఇంకా మరి శ్రేష్టమైన దేశము కోసం వారి నేత్రాలను పరలోకం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడాడు. హల్లెలూయా. మరి మన గురించి దేవుడు సిగ్గుపడుతున్నాడా? మన మనసు ఎక్కడ పెడుతున్నాం? మన మనసు ఎక్కడ ఉన్నది? మనకి ఆశలు ఎక్కడ పెట్టుకుంటున్నాం? ఆశయాలు ఎక్కడ పెట్టుకుంటున్నాం? ఇహ సంబంధమైన వాటిపైన, ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతుల కోసమే మనము చూస్తూ ఉన్నామా? ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతుల కోసమే మనం చూస్తున్నామా? ప్రియమైన దేవులారా, ఈ లోక సంబంధమైన వాటి కోసం మనము చూస్తే పరలోక రాజ్యంలో మనకు స్థానము లేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారికి దేవుడు ఇచ్చిన యొక్క శ్రేష్ఠ ఫలము, ఆ శ్రేష్ఠ ఫలము అంత చక్కని భూమి, పాలు తేనెలు ప్రవహించు దేశము వారు కలిగి ఉన్నప్పటికీ కూడా వారి నేత్రములు ఎక్కడ పెట్టారండి? వారి నేత్రములు ఎక్కడ పెట్టారు? పరలోక పట్టణముపై పెట్టారు. హల్లెలూయా. మనం ఎక్కడ పెడుతున్నాము? ఈ లోకంలో ఉన్న ఐహిక విచారాలలోనే మనము ఇమిడిపోయి ఇక్కడ ఆలోచనలు పెట్టుకుంటూ, ఇక్కడ ఇంకా డిస్కషన్లు పెట్టుకుంటూ, ఈ లోక సంబంధమైన వాటి కోసమే పాకులాడుతూ అసలు దేవుడు ఏమంటున్నాడంటే, ఈ భూమి అంతటిని నేను ఊడ్చి వేయబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు స్వైప్ అవే ద హోల్ ఎర్త్. మరలా చదవండి ఇప్పుడు జెఫన్యా గ్రంథము మొదటి అధ్యాయంలో మనం చదవబడిన వాక్యం, భూమి మీద ఎవరునూ లేకుండా రెండవ వచనం, మనుష్య జాతిని నిర్మూలము చేసేదను, ఏమీయూ విడువకుండా భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసేదను. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఈ ప్రపంచములో చాలా మంది మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప. అసలు ఏ దేవుడు గొప్పనో అప్పుడు చూస్తారు. భూమే ఉండదని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఈ భూమిలో
మా స్థలము, మా స్థలము, మా రాజ్యము, మాయి అనేసి మా కోటలు అన్ని కూడా ఇవి లోక సంబంధమైన ఐహిక విచారాలలో నిలిచిపోయి సమస్తము మాది అని భూమిపై కొట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ భూమి ఏంటి చెప్పండి? మన దేవుని దృష్టిలో భూమి ఏ రీతిగా ఉందో చెప్పండి. అని వాక్యం ఏం చెప్తుంది? ఆకాశమున సింహాసనము. హల్లెలూయా. ఆకాశం ఏంటంట? మన ప్రభు యొక్క సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. హల్లెలూయా. ఆకాశము ఆయన సింహాసనముగా ఉన్నది, భూమి ఆయన పాదపీఠముగా ఉంటున్నది. కాబట్టి ఇంత గొప్ప ప్రభువును మనము ఆరాధించే ఆరాధికులముగా ఉన్నాము. కాబట్టి మన దేవుని యొక్క సింహాసనం ఎక్కడో చెప్పాలి? ఆకాశమందున్నది. హల్లెలూయా. ఈ లోకంలో ప్రజలందరూ కూడా పాదపీఠముగా ఉన్న దానికోసం పాకులాడుతూ ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఊడి చేయబోతున్నాను. పాదాల దగ్గర ఏముంటుందండి? ధూళి దుమ్ము కొట్టుకొని వస్తుంది కదా. ఇల్లు ఉడుస్తారా ఉడవరా? అది ఎంత ఇల్లైనా కానీ, బంగారంతో కట్టిన ఇల్లైనా కానీ, మెరిసే రకరకాల డిజైన్లు పెట్టి ప్రపంచంలోనే గొప్ప ఇల్లు కట్టుకున్నా కానీ ఆ ఇల్లును రోజు ఏం చేయాలి? ఊడ్ చేయాల్సిందే. కాబట్టి చెత్త చెదారాన్ని దేవుడు ఊడ్చే రోజు రాబోతున్నది. కాబట్టి ఈ లోకములో ఎవరు ఎన్ని కట్టుకున్నా ఏమి చేసినా కానీ దేవుడు అన్ని ఊడ్చి వేయబోయే రోజు రాబోతుంది. హల్లెలూయా. ఇక్కడ మనం కట్టుకోకూడదని ప్రభు అంటూ ఉన్నాడు కదా. రీసెంట్గా నేను ఒక వార్త విన్నాను. మన హైదరాబాద్ నగరంలోనే సంగారెడ్డి అనే ప్రాంతంలో ఒక చర్చి కట్టారండి. అంటే నేను వాళ్ళ గురించి నెగిటివ్గా ఏం మాట్లాడట్లేదండి. ఎప్పుడు కూడా నన్ను నెగిటివ్గా తీసుకోవద్దు. ఉన్న వాస్తవాలు నేను చెప్తున్నాను అంతేకాని వారంటే నాకేం పగ కాదు. అయితే వారు ఒక చర్చ్ బిల్డింగ్ కట్టారు. కన్స్ట్రక్షన్లో ఉన్నది. చర్చ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉన్నది. అయితే సడన్గా ఏం జరిగిందంటే స్లాబ్ ఊడిపోయి కింద పడింది. అట్లా నేను మంచిగా అయిందని అనట్లేదండి. దేవుడు మంచి పనే చేశాడు. హల్లెలూయా. ఆ పడిపోయే స్లాబ్ ఎవరు లేనప్పుడు పడ్డది. హల్లెలూయా. కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు పడ్డది. అందరు ఉన్నప్పుడు పడితే ఎట్లుండేదండి? ఎంతో మంది చనిపోయేవారు. కాబట్టి అది పడిపోతుందని దేవుడు ముందుగానే చూచారు. అరే బాబు, మీరు సరి కట్టట్లేరు కాబట్టి కన్స్ట్రక్షన్లో సపోర్ట్లో ఉన్నప్పుడే ఏం చేసేదంటే స్లాబ్ మొత్తం ఊడిపోయి పడిపోయిందండి. మంచి పని అయిపోయింది. ఎందుకంటే ఆరాధన సమయంలో పడితే ఎట్లుండేది చెప్పండి? వందల మంది చనిపోయేవారు. అంత పెద్ద స్లాబ్ పడితే ఏమన్నా బ్రతుకుతారా మనుషులు? కాబట్టి దేవుడు మనుషులతో ఏమంటుండంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. భక్తుడైన దావీదుతో కూడా ప్రభు అంటాడు, నా కొరకు ఎవరు మందిరాన్ని కట్టగలుగుతారు కదా. అపోస్తల కార్యంలో మనం చూసినట్లయితే, అపోస్తల కార్యంలో ఇదే విషయం ప్రభు చెప్తాడు. అది భక్తుడైన స్టెఫెను ద్వారా చెప్పబడుచున్న యొక్క మాట. అపోస్తల కార్యంలో 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 48వ వచనం నుండి చదువుకుందాం. 48వ వచనం. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించాను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు. The Most High does not live in the houses made by human hands. మనుషుల చేత కట్టబడిన దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థానాన్ని కట్టబోయాను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరాన్ని కట్టించాను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? ఏమంటున్నాడు ఇక్కడ ప్రభు? However, the Most High does not live. సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. సర్వోన్నతుడు ఎక్కడ నివసింపడండి? హస్తకృతాలయములతో, మనుషుల చేత కట్టబడిన కట్టడములలో మన సర్వోన్నతుడైన దేవుడు ఆయన నివసింపడు. అందరము చప్పట్లు కొట్టి నువ్వు బంగారం పెట్టి కట్టు, వెండి పెట్టి కట్టు, అసలు బంగారంకు లెక్కలేదు, వెండికి లెక్కలేదు. అటువంటి అంత బంగారము, వెండి, వజ్రాలు, రకరకములైన
కట్టడాలతోటి సొలొమోను భక్తుడు నిర్మించిన యొక్క మందిరమును గురించే ప్రభువు ఇలాగూ మాట్లాడుతున్నాడు. దేవుడు మనుషుని హస్తకృతముల చేత చేయబడిన హస్తకృతాలయములలో ఆయన నివసింపాడు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకములో నువ్వు ఎంత పెద్ద కట్టుబడి కట్టుకో, ఎంత పెద్ద కట్టుబడి కట్టుకున్నా కానీ యేసే పాదాల దగ్గర అది లెక్కలేనిదిగానే ఉన్నది. ఎందుకంటే మన దేవుడు ఎక్కడుండే దేవుడు చెప్పండి? ఆకాశమందుండే దేవుడు. హల్లెలూయా. నీకు చాతైతే ఆకాశంలో కట్టుకొని చూడు. హల్లెలూయా. ఎక్కడ కట్టుకోవాలి? మొత్తం ట్రాన్స్పోర్టేషన్ కావాలి. ఇక్కడ ఈ భూమి మీద ఉండే తీసుకోకపోతే ఏం లాభం? అక్కడ ఆకాశంలో ఇంకెవరు ఉండే వెతుక్కొని అక్కడకున్న వాటితో కట్టుకుంటే బాగుంటుంది కదా. ఇక్కడ ఎంత పెద్దవి కట్టుబడులు కట్టినా కానీ దేవుని ఎదుట ఆ కట్టుబడులన్నీ కూడా ఏంటండి? సొలొమోను కట్టిన దేవాలయం గురించి ప్రపంచంలో there is no temple that was being built forever that was being built by King Solomon. సొలొమోను రాజు కట్టిన దేవాలయము లాంటి దేవాలయములు ప్రపంచంలో ఇప్పటి వరకు కట్టబడలేదు, కట్టబడబోవు. హల్లెలూయా. నువ్వు ఏ పేరు పెట్టుకో, ఆ యొక్క టెంపుల్కు నువ్వు ఏ పేరు పెట్టుకున్నా కానీ సొలొమోను కట్టిన లాంటి దేవాలయము ఈ ప్రపంచంలో ఎక్కడ కట్టబడదు. అయినా కానీ దేవుడు అంటున్నాడు, అరే బాబు సొలొమోను మనుషుల చేత కట్టబడిన ఈ వీట్లలో నేను ఉండను. దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? మన హృదయాలలో ఉంటాడు. హల్లెలూయా. మన హృదయాలలో ఉండే దేవుడు. అంతేకాదు యేసయ్య ఎప్పుడు వస్తాడు అంటే 2-3 ఆయన నామములో కూడి ఉన్న చోట ఆయన ఉంటాడు. హల్లెలూయా. ఖాళీ బిల్డింగ్లలో ఉండే దేవుడు కాదు ఆయన. ఎక్కడైతే యేసు నామములో 2-3 ఆయన నామములో కూడి ఉంటారో అంతకంటే ఎక్కువ మంది కూడి ఉంటారు, అక్కడ తప్పకుండా ఆయన ఉంటానని, వారి మధ్యన ఉంటానని వాగ్దానము చేసిన దేవుడు. కాబట్టి ప్రియమైన దేవులారా, సొలొమోను దేవాలయమే ఈ ప్రపంచంలో అంత ప్రాముఖ్యమైనప్పటికీ కూడా దేవుడు అన్నాడు, ఓ సొలొమోను, ఈ ప్రపంచంలో తెలివైన వాడిగా నేను చేశాను, కానీ దేవుడు ఎక్కడుంటాడు అనేసి అంటే ఆకాశము నా సింహాసనము, ఇంకేమంటాడు? భూమి నా పాదపీఠము, ఇంకా నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు. ఈ ప్రపంచంలో ఎవరు కూడా దేవుని కొరకు మందిరము కట్టజాలరు. హల్లెలూయా. సొలొమోనుతోటే దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఈ ప్రపంచంలో కట్టుబడులన్నీ కూడా దేవుని దృష్టిలో అవన్నీ కూడా ఏంటి? ఒకరోజు ఊడ్చివేయబడాల్సినవే. హల్లెలూయా. ఊడ్చివేయబడవలసినవే. సొలొమోను దేవాలయం ఏమైపోయిందండి? కూల్చోబడలేదా? కట్టుబడులన్నీ కూలిపోయే రోజు రాబోతే, భూకంపాలు రాబోతున్నవి, భయంకరమైన భూకంపాలు, ప్రపంచమును అతలాకుతలము చేసే భూకంపాలు రాబోతున్నవి. భయంకరమైన భూకంపాలు, భయంకరమైన తెగుళ్ళు, భయంకరమైన శ్రమలు, మహాశ్రమల కాలము రాబోతూ ఉన్నది. ప్రపంచంలో అసలు మనుషుడు నివసించడానికి కష్టముగా ఉండే రోజులు రాబోతున్నవి. ఇప్పుడు గాలి చక్కగా పీలుస్తున్నాము, కానీ ఒకరోజు ఏమవుతుంది అనేసి అంటే గాలి పీల్చడానికి వెనకాల అందరూ కూడా ఏం పెట్టాలి? ఆక్సిజన్ సిలిండర్లు మోసుకుంటూ పోవాలి. బ్రతకాలంటే ఏం చేయాలండి? ఆక్సిజన్ సిలిండర్స్ కదా. ఇప్పుడు ఛార్జింగ్ బైక్స్ కావచ్చు, ఛార్జింగ్ కార్స్ కావచ్చు వచ్చాయి. అందులో ఛార్జింగ్ అయిపోగానే ఏం చేయాలి? మళ్ళీ ఏం చేయాలి చెప్పండి? రీఛార్జ్ చేయాలి కదా. కారు నడవాలంటే రీఛార్జ్ చేయాల్సిందే. మరలా తీసుకొచ్చి ఛార్జింగ్ ఒక 5 గంటలో 8 గంటలో ఎంత పెడితే కానీ మరలా అది ముందుకు కొనసాగుతుంది. అదే రీతిగా మనుషుడు బ్రతకాలంటే ఏం కావాలి చెప్పండి? ఆక్సిజన్ సిలిండర్ ఖాళీ అయిపోతే మళ్ళీ ఆక్సిజన్ నింపుకోవాల్సింది, అప్పుడే బ్రతుకుతాడు మానవుడు. అట్లాంటి రోజులు రాబోతున్నాయి. ఈ మనుషులకు అర్థం కావట్లేదు. ఇక్కడే మేము పెద్ద పెద్ద కట్టబడులు కట్టుకుంటే, బిల్డింగ్లు కట్టుకుంటే, ఓ మా పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తే అనేసి అనుకుంటున్నారు. కానీ ఈ భూమి అంతా కూడా ఏం చేయబడబోతుంది? మరలా 2వ వచనం చదువుకుందాం. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. ఏమీ విడువకుండా లేదు, ఒక్కటి వదిలిపెడతానన్నాడు దేవుడు. ఒక్కటి వదిలిపెడతా, ఈ బిల్డింగ్ ఒకటి వదిలిపెడతా, ఈ కట్టుబడి ఒకటి వదిలిపెడతానాడా? ఏమంటాడు చెప్పండి? ఏమీ విడవకుండా భూమి మీదనున్న సమస్తమును, హల్లెలూయా, సమస్తమును నేను ఊడ్చివేసేదను. నువ్వు ఎంత పెద్ద కట్టుబడి కట్టుకో, ఎన్ని అపార్ట్మెంట్లు కట్టుకో, ఏమి చేసినా కానీ అన్ని కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు అనేసి అంటే ఊడ్చివేయబోతున్నాడు. ఇదే యెహోవా వాక్కు. భూమి మీదనున్న సమస్తము ఊడ్చివేయబడబోతుంది. ఎందుకంటే అక్కడ ఏం చేయబడుతుంది? మనుషులనేమి పశువులనేమి దేవుడు ఏం చేయబోతున్నాడు?
ఊడ్చివేయబడబోతున్నారు. కాబట్టి మన మనస్సు ఎక్కడ పెట్టాలి అనేసి అంటే, అస్థిరమైన ఈ లోకం కోసం కాదు మనం పెట్టేది. అంత ధనవంతుడు, ప్రపంచములో ధనవంతుడు, ఎవర్ రిచెస్ట్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్ ఎవరు అనేసి అంటే అబ్రహాము గారు. అబ్రహాము గారే తనకు అంత ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ, సమస్తము ఉన్నప్పటికీ కూడా, పాలుతెనలు ప్రవహించు దేశంలో ఉన్నప్పటికీ కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, అదే రీతిగా మన యొక్క పితరులందరూ కూడా వారి నేత్రములు ఎక్కడ పెట్టారండి? పరలోకము పైన పెట్టారు. హల్లెలూయా. అక్కడ పెట్టి వారి యొక్క జీవితాన్ని కొనసాగించారు. కానీ మన ప్రార్థన అవసరతలు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఏంటంటే, ఈ కష్టము, ఆ కష్టము, ఈ శ్రమ, ఆ శ్రమ, ఇవే వస్తవి. కానీ అసలు ఆత్మీయ జీవితంలో పాస్టర్ గారు నేను ఎదగాలి అన్నది ఎవరు కూడా, అటువంటి కట్టుబడి కోసం ఎవరు కూడా ప్రార్థన అవసరతలు అందించరు. కొద్ది మంది మాత్రమే ఆ కుటుంబం ఆత్మీయంగా ఎదుగుట ప్రార్థన చేయండి పాస్టర్ గారు. కాబట్టి కొద్ది మందిలో ఏమున్నదంటే ఆశ, ఇంకా మేము ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా ఫలించాలి, మాకు కుటుంబము కట్టుబడి జరగాలి, ఇంకా మేము కట్టబడాలి, క్రీస్తు కొరకు కట్టబడాలి, ఇక నిత్య రాజ్యము కొరకు మేము సిద్ధపడాలి. ఏమంటున్నాడు? ఇంకా చదవండి. ఆకాశ పక్షులనేమి, సముద్ర మత్స్యములనేమి, దుర్జనులనేమి, సజ్జనులు అక్కడ ఉన్నదో చెప్పండి. సజ్జనులు ఉన్నది అక్కడ చెప్పండి. ఎవరిని దేవుడు దూరు చేస్తాడు? దుర్జనులు. మరి సజ్జనులు ఏమైపోయారు? భూమి మీద ఉండరా? సజ్జనులు ఏమైపోయారు? సంఘము ఎత్తబడబోతుంది. హల్లెలూయా. దేవుడు చేసే కార్యం ముందుగానే ఏం చేస్తున్నాడు అంటే, సజ్జనులు ఏం చేస్తున్నాడు ప్రభు? సంఘం ఎత్తబడబోతుంది, సజ్జనులు ఎత్తబడబోతున్నారు. భక్తులు, క్రీస్తునందుండి మృతులైన వారు కూడా, వారు మరలా తిరిగి లేచి వారు కూడా ఎత్తబడబోతున్నారు. పరలోక రాజ్యములో వారు కూడా చేర్చబడబోతూ ఉన్నారు. తర్వాత దేవుడు ఏం చేస్తారంటే, భూమి మీద ఉన్న సమస్తాన్ని కూడా ఊడ్చివేసే రోజు రాబోతుంది. ఇది ప్రవక్త అయిన జెఫన్యా ద్వారా ప్రభువు స్పష్టంగా సెలవిస్తున్న మాట. కాబట్టి ఇంత తెలిసి కూడా మానవులు నేను ఇంకా గొప్పగా అవుతాను అనేసి అంటే, నీ స్థితిగతులు కావచ్చు, నువ్వు ఎన్ని కట్టుబడులు కట్టుకో, ప్రపంచాన్నే కట్టుకున్నా కానీ కదా ఏమైపోయిందండి? తారుమారు కాలేదా? ఏం కట్టుకున్నారు? ప్రపంచాన్ని, ఆకాశాన్ని. అంటే ఒక గొప్ప గోపురాన్ని కడదాం అనేసి ప్రపంచమంతా ఏకమై కూడా కట్టుబడి చేసినా గానీ వారి ఆలోచనలు ఏమైపోయాయండి? తారుమారైపోయాయి. బాబేలు గోపురం అనేది కట్టుబడి కాకుండా అసంపూర్తిగా మిగుల్చి పెట్టబడ్డది. కాబట్టి ప్రపంచంలో మానవుని కట్టుబడులన్నీ కూడా ఏంటంటే, అవన్నీ కూడా వ్యర్థమైనవి, అసంపూర్తి అయినవి. కాబట్టి మేము పెద్ద కట్టుబడి కట్టాము, ప్రపంచంలోనే, దేశంలోనే, రాష్ట్రంలోనే, పలానా జిల్లాలోనే పెద్ద కట్టుబడి కట్టాము అనేసి అంటే, ఈ కట్టుబడులన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా వ్యర్థమైనవి మాత్రమే, దేవుని దృష్టిలో ఆయన పాదధూళి వంటివి మాత్రమే. సొలొమోను రాజు కట్టించినటువంటి ప్రపంచంలోనే గొప్ప ఆ యొక్క మందిరం గురించి ప్రభు అన్నాడు, మనుష్యుల చేత నిర్మించబడిన ఆ యొక్క మందిరములో నేను నివసింపను. కాబట్టి మన దేవుడు ఉండేది ఎక్కడ చెప్పండి? ఆకాశము. హల్లెలూయా. ఆకాశమున సింహాసనం అని ఆయన చెప్పుచున్నాడు. కాబట్టి భూమి కేవలం ఆయన పాదపీఠముగానే ఉన్నది. ఈ భూమిని దేవుడు ఊడ్చివేసే రోజు రాబోతుంది. ఇంకా భూమి మీద ఎవరును లేకుండా మనుష్య జాతిని నిర్మూలన చేసేదను. ఎవరును లేకుండా ఏ జాతి చెప్పండి? మనుష్య జాతి. మరి ఇక మనుషులు కాకుండా వేరే జాతులు అంటే మనకు అర్థం కాదు. ఇక రాక్షస జాతులు ఉంటాయి కదా, కొన్ని జాతులు, రకరకాల జాతులు ఉంటాయి. మనుష్య జాతి అయితే ఎక్కడ ఉండదు చెప్పండి? భూమి మీద ఉండదు. రక్త మాంసములు ఉన్నవారు ఎవరు కూడా భూమి మీద ఉండకుండా దేవుడు తీసేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత రాక్షస జాతులు కూడా అన్ని కూడా లైన్లో వస్తాయి లేండి. ఫస్ట్ మనుషులు అయిపోయినాక తర్వాత ఆ లైన్ వాటిని కూడా దేవుడు పిలుస్తాడు. రాక్షస జాతులు అని మనుషులు పెంచుకున్నారు, కానీ అవన్నీ కూడా త్రోయబడిన ఎవరు చెప్పండి? దేవదూతల సమూహము. దేవునికి అవిధేయులుగా ఉన్న, దేవదూతలుగా ఉన్న వారి సమూహాన్ని దేవుడు త్రోసేశాడు. వాళ్ళను వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, రాక్షసులను పిలుచుకున్న వాళ్ళు రాక్షసులు పిలుచుకుంటారు, ఇంకొకరు పిలుచుకుంటారు, ఇంకొకటి. కాబట్టి వాళ్ళు మొక్కే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తిట్టేవారు కూడా ఉన్నారు భూమి. వాళ్ళ సంగతి దేవుడు తర్వాత చూస్తాడు. ఫస్ట్ అయితే ఏం చేస్తున్నాడు? భూమి మీద ఆకాశ పక్షులు కావచ్చు, భూ జంతువులు కావచ్చు, జలచరములు కావచ్చు, ప్రాకడి ప్రతి పురుగు కావచ్చు, అదేవిధంగా మనుష్య జాతి అంతయు కూడా ఏం కాబోతుంది?
నిర్మూలము కాబోతుంది. మరి ఈ విషయం ఎవరైనా చెప్పే వాళ్ళు ఉన్నారా? రండి, యేసు ప్రభు దగ్గరికి రండి. యేసు ప్రభు దగ్గరికి వస్తే మీరు మంచి పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుంటారు, మీరు కార్లు కొనుక్కుంటారు, మీకు అవి వస్తాయి, ఇవి వస్తాయి. ఇవి కాదండి, మనం చెప్పాల్సింది ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే మనకు దేవుడు పరలోకమందు ఏమి ఇస్తున్నాడు? పౌర స్థితిని ఇస్తున్నాడు. హల్లెలూయా. we are getting the citizenship in heaven. కాబట్టి యేసు రక్తములో కడగబడిన వారికే పరలోకమందు సిటిజన్షిప్ వస్తుంది. నువ్వు పరలోక రాజ్యంలో నీకు స్థానము కావాలి అంటే కోళ్ళ రక్తము కాదు, కోళ్ళ రక్తము కదా, మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు కదా, కోడల యొక్కయు రక్తము ద్వారా కాక ఆయన తన స్వరక్తమునిచ్చి మనలను కొని ఉన్నాడు. హల్లెలూయా. కోడెలు కావచ్చు, మేకలు కావచ్చు, కోళ్ళు కావచ్చు, ఈ రక్తాలన్నీ కూడా కేవలం ఈ భూ ప్రపంచం వరకే ఉంటవి. కానీ పరలోక రాజ్యంలో చేర్చబడాలి అంటే అక్కడ మనం లైసెన్స్ పొందుకోవాలి అనేసి అంటే, అక్కడికి పాస్పోర్ట్ కావాలి అనేసి అంటే మనము మొట్టమొదట చేయబడవలసింది ఏంటంటే మనలో ఉన్న పాపపు నైజం అనేది తొలగించబడాలి. అది దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి మానవులందరి పాప ప్రాయశ్చిత్తార్థముగా తన యొక్క ప్రాణమును, తన రక్తమును చిందించి ప్రాణమును పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. హల్లెలూయా. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయుచున్నది. కాబట్టి పాపము నుండి విముక్తి కావాలి అంటే ఒకటే ఒక యాగము, మనుషులందరి కొరకు, మానవ కోటి అందరి కొరకు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశముల కొరకు, అన్ని ప్రాంతముల కొరకు, ఏ దేశస్థుడైనా, ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఎవరైనప్పటికీ కూడా నువ్వు ఏ రంగులో ఉన్నా, ఏ ఎత్తులో ఉన్నా కానీ అందరి కొరకు కూడా ఒకటే మారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో ఆయన మరణించాడు. ఆయన కార్చిన రక్తములో నీవు కడగబడకపోతే నీ పాపములు ప్రాయశ్చిత్తము చెందబడవని ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. అయితే నీ పాపములకు ప్రాయశ్చిత్తము కావాలి అంటే నువ్వు ఆయన కార్చిన రక్తము యొద్దకు రావాలి. యేసయ్య ఆల్రెడీ ప్రైస్ అనేది పే చేశాడు. నీ యొక్క పరిహారము, పాప పరిహారం అనేది యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన కల్వరి సిలువలో ఆయన కార్చాడు, పాప పరిహారాన్ని చెల్లించాడు. కాబట్టి ప్రియమైన దిండ్లారా, ఎవరైతే యేసు దగ్గరికి వస్తారో వారికి మాత్రమే ఈ యొక్క లోకములో పాప విమోచన అనేది దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏ పేరు పెడతారు? బైబిల్ సరే చదవట్లేదు. ఏ పేరు పెడతారు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. హల్లెలూయా. ఏ పేరు చెప్పండి? ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. హల్లెలూయా. ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. అసలు దేవుడే మనకు తోడుగా ఉంటే ఈ లోకంలో మనం వెతకాల్సింది ఏముంది చెప్పండి? హల్లెలూయా. ఈ లోకంలో అంటే బావిలో ఉన్న కప్పల్లాగా ఈ బావిలో ఏముందని వెతకటం కాదు. ఆల్రెడీ మనం బావిని దాటి వచ్చిన వారము. హల్లెలూయా. ప్రపంచాన్ని దాటి వెళ్ళిన వారము మనము. ప్రపంచమునకు అతీతముగా ఉన్నవారు ఎవరంటే యేసు రక్తమందు కడగబడిన రక్షింపబడిన జనాంగము. వీరందరూ కూడా ఏం చేయబడబోతున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారి రెండవ రాకడలో ఎత్తబడబోతున్నారు. హల్లెలూయా. గొర్రె పిల్ల వివాహ మహోత్సవములో మధ్యాకాశములో జరుగుచున్న ఆ యొక్క పెళ్లి విందులో మనమందరం కూడా పాల్పంపులు పొందబోతూ ఉన్నాము. రక్షింపబడిన వారు, యేసు రక్తమందు కడగబడి రక్షింపబడిన వారు, వారందరూ కూడా ఆకాశమును దాటుకొని మధ్యాకాశములో జరుగుచున్న ఆయన యొక్క వివాహ మహోత్సవంలో మనం పాల్పంపులు పొందబోతూ ఉన్నాము. రక్షింపబడిన వారికి మాత్రమే. రక్షణ పొంది కూడా రక్షణ లేకుండా ఉన్నావు అంటే నువ్వు విడిచిపెట్టబడతావు. ఈ భూమే నాశనమైపోయే భూమిగా చెప్పబడుచు ఉన్నది. దేవుని వాక్యము ఏం కాదంటండి, నిరర్ధకము కాదు. ఆకాశము భూమి అయినా గతించనేమో కానీ ఆయన వాక్యములో చెప్పబడిన ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోక పోదని దేవుని వాక్యం, అది నెరవేరకపోదనేసి, తప్పిపోదని ప్రభు సెలవిస్తున్నాడు. అది తప్పకుండా నెరవేర్చబడుతుందని వాక్యములో మనం చూస్తుంటాం. ఒక సున్నైనను ఒక పొల్లైనను నెరవేరకపోదు అంటే తప్పకుండా అది నెరవేరుతుంది అని దేవుని వాక్యములో మనం చూస్తుంటున్నాం. దేవుని వాక్యము అక్షరాల అది నెరవేర్చబడే రోజులు రాబోతున్నవి. అంత్యకాలంలో మనం ఉన్నాము. ప్రపంచము అతలాకుతలమయ్యే స్థితి. రీసెంట్గా ఒక దేశం మీదకి ఏమొచ్చేసిందండి? లావా. లావా అంటే తెలుసు కదా. లావా అంటే ఏంటండి?
భూమిని పగలగొట్టుకొని వచ్చే ఒక రకమైన రసాయనము. ఆ రసాయనము మంటలతో బయటికి వస్తుంది, అగ్నితో బయటికి వస్తుంది. భూమి లోపల ఉన్న ఆ యొక్క కెమికల్ రియాక్షన్స్ని బట్టి ఏమవుతుందంటే భూమిని పగలగొట్టుకొని దాని లోపల నుండి మంటలు బయటికి వస్తాయి అన్నమాట. ఒక ద్రవరూపమైన మంటలు బయటికి వస్తాయి, లావా. కాబట్టి రీసెంట్గా ఒక ద్వీపమునే ఏం చేయబోతున్నాయంటే ఒక ప్రాంతమును, ఒక దేశమునే నాశనము చేయడానికి అది యొక్క లావా పుట్టుకొని వస్తుంది. వారు భయపడుతూ ఉన్నారు, ఎప్పుడో వచ్చిన లావా మరలా ఇప్పుడు మా దేశానికి వస్తుంది. వారు చాలా భయపడుతూ ఉన్నారు, ఇక లావా వచ్చేస్తుంది, అది ఆ యొక్క దేశాన్ని కమ్మివేస్తున్నది. అయితే ప్రియమైన జంటులారా, ఇవన్నీ కూడా దేవుని రాకడకు సూచనలే. భూమిక ఉండే రోజులు కాదు, భూమిపై నివసించాలని మనము ఆశించే రోజులు కాదు. ఇప్పటికే భయంకరమైన రకరకాల తెగుళ్లను మనము చూసాము, ఉపద్రవాలను మనము చూసాము. జపాన్ దేశములో మనము చూసాము, భయంకరమైన భూకంపము వచ్చి అక్కడున్న ప్రజలందరూ కూడా అతలాకుతలమయ్యారు. గడిచిన సంవత్సరములో కూడా వచ్చిన భూకంపాలను మనము చూసాము, అనేక మంది మరణించారు, బిల్డింగ్స్ కూలిపోయాయి, భయంకరమైన పరిస్థితులు మనం చూసాం. ప్రపంచ దేశాలను అతలాకుతలము చేస్తుంది. అయితే దేవుడు అంటున్నాడు, సమస్తాన్ని కూడా ఊడ్చివేయబోతున్నాను. అందులో మనుషులు ఉండరు, పశువులు ఉండరు, జంతువులు ఉండరు. అప్పుడు మనిషి కోతి నుంచి వచ్చిందని చెప్తారా, మరి కోతి మనిషి నుంచి వచ్చిందని చెప్తారా, అప్పుడు ఏం చెప్పుకుంటారో మనకు తెలియదు. కానీ ఇవన్నీ కూడా గతించిపోబోతున్నాయి. హల్లెలూయా. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోవు కాలం వచ్చును. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోవు కాలం వచ్చును. దేవుడయుండు వారాయన ప్రజలౌదురు. దేవుడే వారి దేవుడయుండు వారాయన ప్రజలౌదురు. హల్లెలూయా. ఎల్ల కాలము యేసు వాక్కే నిల్చును. అందరం చెప్తాం, హల్లెలూయా. ఎల్ల కాలము యేసు వాక్కే నిల్చును. సంవత్సరములు జరుగుచుండగా ప్రభుని కార్యములు వర్ధిల్లును. సంవత్సరములు జరుగుచుండగా ప్రభుని కార్యములు వర్ధిల్లును. హల్లెలూయా. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోబోయే కాలము వచ్చుచున్నది. కాబట్టి ఇంకా ఈ భూమిపై మన ఆశలను పెట్టుకొని ఉండటము కాదు, ఆయన రాకడ అతి సమీపంలో ఉంటుండగా మనమందరం కూడా మెలకువ కలిగి, స్టిల్ గాడ్ ఈస్ డిలేయింగ్ బికాస్ God doesn't want anybody to perish. ఇంకా ఆయన ఎందుకు ఆలస్యము చేయించున్నాడంటే, ఇక్కడైనా నువ్వు రక్షణ పొందుతావేమోనని, ఇక్కడైనా నువ్వు మారు మనస్సు పొందుతావేమోనని, ఇక్కడైనా నువ్వు సృష్టికర్త అయిన దేవుని వైపు తిరుగుతావేమోనని దేవుడు ఇంకా సమయమును దేవుడు ఆయన డిలే చేస్తున్నాడు. ఆలస్యము ఆయన వచ్చేవాడు ఆలస్యము చేయక వస్తాడు, దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆయన తప్పకుండా వస్తాడు, ఆలస్యము చేయకుండా వస్తాడు. ఇక ఏమాత్రం నో మోర్ డిలే అని దేవుని దూత చెప్పొచ్చు ఉన్నాడు. నో మోర్ డిలే అంటే ఇక ఆలస్యము జరగదు అనేసి చెప్పొచ్చు ఉన్నాడు. ఆయన వచ్చేవాడు తప్పకుండా వస్తాడు. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ, ఉద్యోగంలో ఉన్నా కానీ, నీ ఇంటిలో ఉన్నా కానీ, ప్రయాణంలో ఉన్నా కానీ, ఎక్కడ ఉన్నా కానీ, వాక్ విత్ జీసస్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. దేవునితో నువ్వు నడుచు భాగ్యమును నువ్వు కలిగి ఆయనతో నువ్వు నడుస్తూ ఉండు. దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. పరలోక రాజ్యము నీ కొరకు నువ్వు స్వంతము చేసుకొనబోతున్నావు. దేవుడు నీకు ఆయన యొక్క రాజ్యములో స్థానము ఇవ్వబోతూ ఉండగా అందరూ సిద్ధపాటు కలిగి మెలకువ కలిగి ప్రార్థన చేయవలసిన వారైంటున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే జెఫన్యా గ్రంథములో రాబోయే దేవుని యొక్క తీర్పులను గురించి ఇక్కడ చెప్పబడుతుంది. భూప్రపంచమంతటి మీదికి రాబోయే తీర్పులను గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. ఇంకను మనము చూచినట్లయితే 4వ వచనం చదువుకుందాం. నా హస్తమును యూదావారి మీదను. ఎవరి మీద పెట్టబోతున్నాడు అంటే యూదావారి మీదను, యెరూషలేము నివాసులందరి మీదను. యెరూషలేము నివాసులందరి మీదను.
ఈవెన్ ఎవరు అంటే క్రైస్తవుల మీద కూడా దేవుడు పెట్టబోతున్నాడు. రక్షింపబడిన వారి మీద కూడా దేవుని యొక్క హస్తం చాచబడబోతుంది. మేము రక్షణ పొందాం, బాప్తిజం పొందామంటే కాదు, మన రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎవ్రీ మినిట్, ఎవ్రీ మూమెంట్ వీ షుడ్ చెక్ అవర్ సెల్ఫ్ దట్ వీ ఆర్ వర్తీ టు బి ర్యాప్చర్డ్. మనం ఎత్తబడే గుంపులో ఉండినట్లుగా ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగి, సిద్ధపాటు కలిగి మనం ఉండవలసిన వారం ఇచ్చినమైతే ఎవరి భక్తులు చెప్పండి? బయలు దేవత యొక్క భక్తులలో అందులో కూడా కొంతమంది శేషించి ఉన్నారు అన్నమాట. బయలు దేవత యొక్క భక్తులు. రీసెంట్ గా ఒక వ్యక్తి చెప్తున్నాడు, మన భారతదేశంలో నుండి ఒక వ్యక్తి చెప్తున్నాడు, అసలు యాక్చువల్గా మా దేవుళ్ళు అందరు ఎక్కడి నుంచి వచ్చారు అనేసి అంటే ఇజ్రాయెల్ దేశం పక్కనే అంట. అక్కడ బయలుదేవత అక్కడ పుట్టుకొచ్చాడు కాబట్టి అక్కడ నుంచి పుట్టుకొచ్చారనేసి చెప్తున్నారు. మన దేశంలో ఒక వ్యక్తి అందులో వారి యొక్క మతములో వారు ప్రాచుర్యము కలిగిన వ్యక్తి అయి ఉండొచ్చు. అయితే ఆ వ్యక్తి చెప్తున్నాడు ఏంటి అనేసి అంటే ఈ బయలుదేవత ఎక్కడి నుంచి వచ్చాడంట? బైబిల్లో ఉన్న బయలుదేవత అసలు మా దేవుడు బయలుదేవత అక్కడి నుంచి మేము తెచ్చుకున్నాం అనేసి రీసెంట్గా ఒక అతను టీవీ ఇంటర్వ్యూలో తను ఇస్తూ ఉన్నాడు అనమాట, చెప్తూ ఉన్నాడు అనమాట. అక్కడి నుంచి అసలు మాది యెరూషలేం అనేసి ఆయన చెప్తూ ఉన్నాడు. అసలు యెరూషలేము కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు అండి? ఏం చేయబోతున్నాడు చూడండి. యూదా యెరూషలేముతో దేవుడు మాట్లాడుతున్నాడు. యూదా వారి మీదను, యెరూషలేము నివాసుల మీదను. సరే, నువ్వు బయలుదేవతను అక్కడి నుంచి తెచ్చుకున్నావు, ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు, కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే యూదా వారి మీదను, యెరూషలేము వారి మీదను కూడా బయలుదేవత యొక్క భక్తులలో శేషించిన వారిని ఏమంటంట? దానికి చాలా మంది ప్రతిష్ట చేసుకుంటూ ఉంటారు కదా. కాబట్టి నువ్వు ప్రతిష్ట చేసుకో, ఇంకోటి చేసుకో. దానికి ప్రతిష్ఠితులకు వారిని, దాని హల్లెలూయా లిస్ట్ మొత్తం పెట్టేశాడు దేవుడు ఇక్కడ. హల్లెలూయా. దానితో పాటు భక్తులు, దాని అర్చకులు, వాటన్నిటిని కూడా నిర్మూలము చేసేది. ఇంకా మీరు చూస్తూ ఉండండి, కొద్ది రోజుల తర్వాత బైబిల్ మన చేతిలో ఉండదు, అది మాత్రం జరగబోతుంది. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళకి అన్ని నెగిటివ్ గా కనిపిస్తుంటాయి అనమాట. బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ నెగిటివ్ గా కనిపిస్తాయి కాబట్టి బైబిల్ గ్రంథాన్ని తీసేయాలంటాడు. తీసేయటం మంచిది. ఎందుకంటే అసలైన బైబిల్ దగ్గరికి మనం పోతున్నాం, యేసు ప్రభు దగ్గరికి పోబోతున్నాం, మన రక్షకుని కొరకు మనం కనిపెడుతున్నాం. కాబట్టి ఈ బైబిల్ తీసే కాలం వస్తుందని బైబిలే చెప్తుంది. బైబిల్ అనేది కనపడదు, వాక్యం కనపడకుండా చేసేస్తాడు. అయితే వీరందరి గురించి వ్రాయబడిందండి. మరలా చదవండి, వాక్యం చదవండి. బయలుదేవత యొక్క భక్తులలో శేషించిన హస్తము యూదా వారి మీదను, యెరూషలేము నివాసులందరి మీదను చాపి బయలుదేవత యొక్క భక్తులలో శేషించిన వారిని, భక్తులలో ఇంకా మిగిలిపోయిన వారిని, అంటే ఆల్రెడీ దేవుడు వారి మీదకి ఉగ్రతలు పంపించాడు. మిగిలిపోయిన వారు, శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితులకు వారిని, దాని అర్చకులను ఏం చేస్తానంటున్నాడు? నిర్మూలము చేసేదను. నేను చెప్పే మాటలు కాదండి, దేవుడు పలుకుచున్న మాట. తన యొక్క భక్తుడైన జఫన్యా ప్రవక్త ద్వారా దేవుడు పలుకుచున్న మాటలు. కాబట్టి నువ్వు ఎవరిని నమ్ముకుంటున్నావో, భక్తులను నమ్ముకుంటున్నావా, అర్చకులను నమ్ముకుంటున్నావా, బయలుదేవతను నమ్ముకుంటున్నావా, ఎవరిని నమ్ముకుంటున్నావు, ఇవన్నీ కూడా తుడిచిపెట్టబడబో. దేవుడు ఊడ్చే కాలము రాబోతుందని దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది. కాబట్టి నువ్వు ఎన్ని ప్రతిష్ఠితులు చేసుకొని కదా, ప్రతిష్ఠితులకు వారిని, దానికోసం ఆ యొక్క వాటి కోసం నిన్ను ప్రతిష్ఠ చేసుకున్నా కానీ ప్రతిష్ఠితులకు వారిని కూడా ఏం చేయబోతున్నాడు అంటే దేవుడు నిర్మూలము చేస్తానని వాగ్దానము చేస్తున్నాడు. మిద్దెల మీద ఎక్కి పొద్దున లేవగానే ఎవరికి దండం పెడతారండి? మిద్దెల మీద నిలబడి. ఎంతమంది మీరు చూస్తూ ఉన్నారు? కనిపిస్తున్నారా జనాలు? కనిపించట్లేదా? మిద్దెల మీదకి ఎక్కి, ఎందుకంటే కింద ఉంటే కనబడదు కాబట్టి ఇవన్నీ కూడా రాయబడ్డాయి. ఈ బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? ప్రపంచాన్ని హడలు కొట్టిన బైబిల్ ఇది. హల్లెలూయా. ప్రపంచాన్ని హడలు కొట్టిన బైబిల్ గ్రంథం అంటే అందరికి భయము, రాజ్యాలకు భయము, రాజులకు భయము, ప్రభుత్వాలకు భయము, ప్రపంచానికే భయము బైబిల్ అంటే. ఎందుకంటే బైబిల్ అక్షరాల సత్యము కాబట్టి. హల్లెలూయా. కాబట్టి మిద్దెల మీదకి ఎక్కి ఏం చేస్తారంటే వాటి పేర్లు చెప్పుకుంటా మొక్కుతూ ఉంటారు అన్నమాట. పొద్దున లేవగానే ఎండ వైపు చూస్తారు. ఆకాశ సమూహాలలో ఏమున్నాయండి? సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఏం చేస్తూ ఉంటారు? మొక్కుతూ
వారిని యెహోవా పేరును బట్టి బయలుదేవతకు దేవత తమకు రాజులు దాని నామమును బట్టి రొక్కి ప్రమాణము చేయు వారిని నేను నిర్మూలన చేసేదను. ఎంత గొప్పగా దేవుడు చెప్తుంటే ఇంకా ఆకాశం వైపు తలలు పెట్టి వాళ్ళు ఈ ప్రపంచంలో చలామణి అవుతున్నారు. మేము గొప్ప అనుకుంటారు, మా దేవుడు గొప్ప అనేసి అనుకుంటారు. అసలు ఇవన్నీ కూడా ఎవరు గొప్పనో, దేవుడు తీర్పు తీర్చే రోజు రాబోతుంది, జల్లడబట్టే రోజు రాబోతుంది, ఊడ్చే రోజు రాబోతుంది. ద డేస్ ఆర్ కమింగ్ వెరీ సూన్. కాబట్టి అందరము కూడా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి ఆయన రాకడ కొరకు కదా. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలము చేసేదను. ఒక వ్యక్తి రీసెంట్ గా కేరళలో ఏంటంటే, నేను కూడా ఒక పాస్టర్ లాగా జాయిన్ అయ్యాడు. తర్వాత ఏమైపోయింది, ఆ పాస్టర్ నుంచి ఇప్పుడు మళ్ళా అన్యులలోనికి వచ్చేసాడు. అదొక నాటకం అనుకుంటున్నారు. ఇక్కడ దేవుని వాక్యాన్ని ఏం చెప్పబడుతుంది, యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి. దేవుణ్ణి ఎవరు వదిలిపెడతారో కదా. రకరకాల మంది ఉన్నారండి. చాలా మంది టీవీలలోకి వచ్చి మాట్లాడుతున్నారు, నేను దేవుణ్ణి వదిలిపెట్టినని బాహాటంగా చెప్తున్నారు. కానీ వారి కొరకు వ్రాయబడింది వాక్యం, యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలము చేసేదను. అందరికి నిర్మూలమునకు టైం దగ్గర పడుతుంది. ఐ విల్ డెస్ట్రాయ్ అనేసి అని ప్రభు చెప్పొచ్చు ఉన్నాడు. He will destroy all of them. He will destroy all of them. ఇంకా చదవండి. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను. అందరూ సిద్ధపరిచి ఉన్నాడు. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను. అందరూ చెప్తాం. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను. మరలా చెప్పండి. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను. మూడోసారి. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుని దినము సమీపమైతుంది. ఆ టైంలో అన్ని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రపంచంలో ఎట్లాంటివి జరిగినా, ఎట్లాంటి ప్రతిష్టలు జరిగినా, ఏమి జరిగినా మీరేం భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. మనము ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే, దేవుని దినము వచ్చుచున్నప్పుడు సంఘము ఎత్తబడబోతుంది. దేవుడు మనలందరినీ కూడా ఆయన రాజ్యము కొరకు మనలందరినీ కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని ఎట్లా ఉండాలంటున్నాడు, ఏం భయపడాల్సిన పని, మౌనంగా ఉండండి అంతే. జస్ట్ వెయిట్ అండ్ సీ ద సాల్వేషన్ దట్ ద లార్డ్ ఈస్ గివింగ్ టు యు. ఇశ్రాయేలు ప్రజలారా, దేవుడు మీకు ఇవ్వబోయే రక్షణ మీరు కళ్ళారా చూడబోతున్నారు. మీరు కేవలము ఊరకనే ఉండి చూడవలననేసి భక్తుడైన మోషే ద్వారా ఆ రోజు కూడా దేవుడు చెప్పాడు. ఒక్కొక్క భక్తుని జీవితంలో వారు దేని కొరకు ప్రతిష్ఠ చేయబడ్డారు. మోషే భక్తుని జీవితంలో మనం చూస్తే, మోషే భక్తుడు ఇశ్రాయేలు ప్రజలను ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపించాడండి? ఐగుప్తులో నుండి ఎక్కడికి నడిపించాడు? కనాను వైపు నడిపించాడు. దేవుని యొక్క సొత్తైన ప్రజగా చేయుటకుగా. అయితే ఇప్పుడు కూడా మోషేలందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఎక్కడి నుంచి నడిపిస్తున్నారు? ఐగుప్తు నుండి ఎక్కడికి నడిపిస్తున్నారు? పరమకానునకు. హల్లెలూయా. భక్తుడు పాట రాస్తూ అంటాడు, ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో, ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో, నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు దినము సమీపమాయెను. The day of the Lord is near.
The day of the Lord is near. ప్రభు దినము సమీపమాయెను, ఆయన బలి ఒకటి సిద్ధపరచి ఉన్నాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. తాను పిలిచిన వారిని ఆయన ఏం చేశాడు? ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిలో మౌనముగా ఉండండి. యెహోవా సన్నిధిలో ఎట్లుండాలి? మౌనంగా ఉండండి. ఏమీ భయపడాల్సిన, మౌనముగా ఉంటే చాలు. ఆయన ఇచ్చే రక్షణ ఎటువంటిదంటే చాలా, ఎందుకంటే తెగుళ్ళు రావాలి అనేసి అంటే ఏంటి చెప్పండి? ఇట్లాంటివి జరుగుతూనే తెగుళ్ళు వస్తాయి తొందరగా. మనుషులు కూడా కొట్టుకొని పోతూ ఉంటారు. ఉగ్రత పాత్రలు పోయబడాలి అంటే దేవునికి కోపం తెప్పించే పనులు జరుగుతూ ఉండాలి ప్రపంచంలో. అవి జరిగినప్పుడు ఏంటి అంటే తెగుళ్ళు వస్తాయి. వాటన్నిటికీ ద్వారాలు తెరిచినట్టు అనమాట. చాలా మంది ఏంటంటే మేము ప్రతిష్ఠ చేస్తున్నాము, హోమాలు చేస్తున్నాము, అవి చేస్తున్నాం అంటారు. కానీ వీటన్నిటి ద్వారా ఏం రాబోతుంది? దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి రాబోతూ ఉంది. హల్లెలూయా. కాబట్టి మనము ఆయన రాకడ సమీపముగా ఉన్నదని మనం గుర్తెరిగి ఎల్లప్పుడూ కూడా సిద్ధపాటు కలిగి ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను. ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనముగా ఉండుడి. హల్లెలూయా. ప్రియమైన దేవులారా, ఈ యొక్క అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. దేవుడు ఏ రీతిగా ఇంకా ఆయన యొక్క ఉగ్రత పాత్రలు పోయించున్నాడో మనము చూస్తాము. ఇంకొను మనము చూసినట్లయితే 9వ వచనం చదవండి. మరియు ఇళ్ళ గడపలు దాటి వచ్చి యజమానుని ఇంటిని మోసముతోను బలాత్కారంతోను నింపువారిని ఆ దినమందు శిక్షించను. ఆ దినమందు మత్స్యపు గుమ్మములలో రోదన శబ్దమును, పట్టణపు దిగువ భాగం అగలార్పును వినబడను. కొండల దిక్కు నుండి గొప్ప నాశనం వచ్చును. ఇదే యెహోవా. 8వ వచనం కూర్చోండి. యెహోవా ఏర్పరిచిన బలిదినమందు ఏర్పరచిన బలి దినమందు అధిపతులను, ఈ బలి ఎవరి బలి కాబోతుంది అనేసి అంటే చాలా చూడండి. దేవుని వాక్యంలో మొత్తం దేవుడు లిస్ట్ పెట్టాడు. అధిపతులను, రాజకుమారులను, అన్య దేశస్తుల వలె వస్త్రములు వేసుకొని వారందరినీ నేను శిక్షింతును. కాబట్టి దేవుని ఉగ్రత పాత్రలు పోయబడబోచున్నవి. ఈవెన్ ఈ యొక్క మాట ఎక్కడుందో, హూ ఫిల్ ద టెంపుల్ ఆఫ్ దేర్ గాడ్స్ విత్ వయలెన్స్ అండ్ డిసీట్. హూ ఫిల్ ద టెంపుల్ ఆఫ్ దేర్ గాడ్స్ విత్ వయలెన్స్ అండ్ డిసీట్. 9వ వచనంలో ఉండాలి. ఇంగ్లీష్లో అయితే ఉన్నది. ఆన్ ద డే ఐ విల్ పనిష్ ఆల్ హూ అవాయిడ్ స్టెప్పింగ్ ఆన్ ద థ్రెషోల్డ్, హూ ఫిల్ ద టెంపుల్ ఆఫ్ దేర్ గాడ్స్ విత్ వయలెన్స్ అండ్ డిసీట్. బలాత్కారం, యజమానుని ఇంటిని మోసంతోను బలాత్కారముతోను నింపు వారిని ఆ దినమందు నేను శిక్షింతును. యజమానుని ఇంటి మోసముతోను బలాత్కారముతోను నింపు వారిని ఆ దినమున నేను శిక్షింతును. ఇంకా మనం చూసినట్లయితే నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధించును. మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసం వంటి వారై యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనసులో అనుకోని వారిని శిక్షించును. వారి ఆస్తి దోపుడు సొమ్మగును, వారి ఇంటి పాడుగును. వారి ఇండ్లు కట్టుదురు కానీ వాటిలో కాపురం ఉండరు. వారు ఇండ్లు కట్టుదురు కానీ వాటిలో కాపురం ఉండరు. ద్రాక్ష తోటలు నాటుదురు కానీ వాటి రసము పానము చేయరు. యెహోవా మహాదినము సమీపమాయెను. యెహోవా మహాదినము యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి. యెహోవా దినము వచ్చుచున్నది. పరాక్రమశాలులు మహారోధనం చేయుదురు. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు, ఉపద్రవములు, మహానాశనములు, కమ్ము దినము. ఇంకా మనం చూసినట్లయితే అదేమో ప్రకారమైన పట్టణముల దగ్గరను, ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషయు బాకానాదములు వినబడను. భయంకరమైన యుద్ధాలు ప్రపంచవ్యాప్తముగా జరగబోతున్నవి. 3వ ప్రపంచ యుద్ధం అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా వాక్యంలో వ్రాయబడ్డాయండి. అవన్నీ కూడా జరగబోతున్నాయి. ఇప్పటికే అందరూ రెడీగా ఉన్నారు. అన్ని దేశాల వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎప్పుడు యుద్ధము, ప్రపంచ యుద్ధము జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. వారందరూ ప్రాకారాల దగ్గర రెడీగా ఉన్నారు. ఎప్పుడు యుద్ధము చేద్దామా అనేసి. యుద్ధ ఘోషయు బాకానాదమును వినపడును.
జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి కనుక జనులు యెహోవా దృష్టికి పాపము చేసి వీరు వారి మీదకి ఉపద్రవము అసలు రప్పింపబోచున్నాను. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే దేవుని దృష్టికి ఏం చేస్తున్నారు? పాపము చేస్తున్నారు. అసలు దేవుడే అసలు యేసయ్యను నమ్మకుండా, సృష్టికర్త అయిన దేవుని నమ్మకుండా వారి పేర్లు పెట్టుకొని వారి ఇష్టానుసారంగా వారు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఉగ్రతలు అనేవి వస్తూ ఉన్నవి. వారి మీద ఉపద్రవము రప్పింపబోచున్నాను. వారి గుడ్డి వారి వల్ల నడిచెదరు. ఎట్లా నడుస్తారంటే గుడ్డి వారి వల్ల నడిచారు. వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసము పెట్ట వలె పారవేయబడును. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. ఇప్పుడు నమ్ముకున్న వెండి బంగారములు ఆ రోజు దేవుని ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోచున్నాడు. హఠాత్తుగా ఎవరు అనుకోని రీతిగా భూనివాసులందరూ కూడా సర్వనాశనము చేయబడబోచున్నారు. కాబట్టి 2వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు మనం చదువుకొని సిగ్గుమాలిన జనులారా, దేవుడు పిలుస్తున్నాడు ఇప్పటికీ కూడా, సిగ్గుమాలిన జనులారా. అందుకోసం ఎవరు రావట్లేదు కదా, ఆయన దగ్గరికి రావాలంటే సిగ్గుమాలిన పనులు చేస్తారు. మళ్ళా దేవుడు పిలుస్తానేమో మమ్మల్ని ఇట్లా అంటాడా మీ దేవుడు అనేసి అంటారు. సిగ్గుమాలిన ఇప్పటికి చేశారు, ఇప్పటికన్నా మార్పు చెంది ప్రభు దగ్గరికి రా. సిగ్గుమాలిన జనులారా, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునిపే, విధి నిర్ణయము కాకమునిపే. చాలా జాగ్రత్తగా వినాలండి. ఇది ఏంటంటే ఒక కాల్, దేవుడు అనుగ్రహించుచున్న ఒక ట్రంపెట్ కాల్ టు ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా దేవుడు ఒక ట్రంపెట్ కాల్ ఇస్తున్నాడు. ఏంటంటే విధి నిర్ణయము కాకమునుపే, ఈ జీవితంలో ఆ శిక్ష పొందకమునుపే ఏం చేయాలంటే విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే, శిక్షించుటకై యెహోవా ఉగ్రత కూడి రండి. అందరూ రండి అని దేవుడు పిలుస్తున్నాడు. మానవులారా రండి అని దేవుడు పిలుస్తున్నాడు. నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడని ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. కాబట్టి అందరినీ కూడా దేవుడు ఆయన యొద్దకు పిలుచుచూ ఉన్నాడు. తర్వాత దేశములో కొంతమంది ఉన్నారండి. దేశంలో ఎటువంటి వారు ఉన్నారు? సాత్వికులుగా ఉన్నారు. సాత్వికులై ఆయన అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించి ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. మీరు కూడా దాచబడతారు. కాబట్టి దాచబడాలంటే యెహోవాను వెదకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మనకు అందుబాటులో ఉండగానే, యేసయ్య రక్షణ మనకు అందుబాటులో ఉండగానే ఆయనను వెదకాలి, ఆయనను సేవించాలి, ఆయన సన్నిధానంలో ప్రార్థన చేసి సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి పాపము చేయువారు వారు చేయుచున్న పాపాన్ని విడిచిపెట్టాలి, అక్రమాన్ని విడిచిపెట్టాలి, మోసపు జీవితాన్ని విడిచిపెట్టాలి, పాపపు క్రియలన్నింటినీ కూడా విడిచిపెట్టి పరిశుద్ధులైన దేవుని సేవించే సేవకులుగా, ఆయన బిడ్డలుగా మీరందరూ మార్చబడాలని, దీనత్వము కలిగి, మనలో ఏముండాలండి? దీనత్వము, తగ్గింపు కావాలి. యేసయ్య అంత గొప్ప దేవాది దేవుడు మానవుని యొక్క స్వరూపమును ధరించుకున్నాడు. అయితే మనలో అటువంటి దీనత్వం కావాలి. నన్ను నేను నీకు సమర్పించుకొనుచున్నాను ప్రభువా, నీ యొద్దకు వస్తాను. ప్రార్థన చేద్దాం. యేసయ్య రాకడ అతి సమీపములో ఉన్నది. దేవుని ఉగ్రత దినము రాబోతూ ఉన్నది. యెహోవా ఉగ్రత దినము ప్రపంచమంతటి మీదికి రాబోచుండగా, ఇదిగో నువ్వు తప్పించబడాలంటే ఇప్పుడే నీ యొక్క హృదయాన్ని, నీ మనస్సును, నీ జీవితాన్ని ప్రభువునకు సమర్పించావు. డెడికేట్ యువర్ లైఫ్ అంటు గాడ్. God is going to give you eternal home. ఆయన యొక్క నిత్య స్వాస్థ్యాన్ని, నిత్య రాజ్యమును, ఆయన యొక్క నిత్యమైన ఒక పక్షాన్ని, ఆ స్వాస్థ్యాన్ని, ఆయన ఇల్లును నీ కొరకు ఇవ్వబోతుండగా ప్రియమైన దేవుడా, సిద్ధపడు. ఈ లోకము శాశ్వతమైనదని, ఏది కూడా నిలవదని ప్రభు వాక్యము స్పష్టంగా చెప్పుచున్నాడు. ఆయన ఊడవబోతున్నాడు, భూ ప్రపంచాన్నే ఊడవబోతున్నాడు. ఏది ఉండకుండా అవిధేయులైన వారందరినీ కూడా
దుర్మార్గులైన వారందరూ కూడా వారు పాపము చేసి తప్పించుకొని వారు మేము ఇంకా తప్పించుకొని ఉన్నామని అనుకుంటూ ఉన్నారేమో కానీ ప్రతి ఒక్కరిపైన దేవుని ఉగ్రత రాబోతూ ఉన్నది. బయలు దేవత మీదికి దేవుని ఉగ్రత రాబోతూ ఉన్నది. దాని యొక్క అర్చకుల మీదికి దేవుని ఉగ్రత రాబోతుంది. దాని భక్తుల మీదికి దేవుని ఉగ్రత రాబోతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, ధైర్యముగా ఉండు, నువ్వు మౌనముగా ఉండి దేవుడిచ్చే రక్షణను చూడమని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన రక్షణ సమీపములో ఉన్నది. యెహోవా దినము సమీపమాయనని ఆయన వాక్యము సెలవిచ్చుచుండగా మనము అనుక్షణము కూడా ఆయన దినమునకు సమీపముగా మనము చేర్చబడుచు ఉన్నాం. ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. ఊర ఊదినప్పుడు ప్రధాన దూత ఆ యొక్క శబ్దముతో దేవుని ఊరతో ఆయన దిగి రాబోవచ్చుండగా, మధ్యాకాశమునకు ఆయన రాబోవచ్చుండగా సంఘమంతయు సిద్ధపాటు కలిగి ఆయన ఎదుర్కొనుటకు ఆయత్తపడవలసిన వారైంటున్నారు. ఈ జీవితంలో ఇంకా ఏదైనా దేవునికి అయిష్టమైన కార్యాలు అటువంటివి ఉన్నట్లయితే ఈ జీవితం నుండి తొలగించుకో. యేసయ్య దగ్గరికి రా. ఇంకా ఈ వాక్యము వినుచున్న వాళ్ళు ఎవరికైతే రక్షణ లేదో మీరందరూ ప్రభువుకు మీ హృదయాలను సమర్పించుకోండి. యేసయ్య రాబోతున్నాడు. ఈ భూమి అంతరించిపోబోతుంది. భూమిలో ఉన్న మనుషులేమి, పక్షులేమి, రీతిగా జంతువులేమి, జలచరములేంటి, ప్రతి ప్రాకుడు పురుగేమి, అసలు జీవం అనేది భూమి మీద లేకుండా తుడిచిపెట్టబడబోతూ ఉండగా అటువంటి రోజు ఉగ్రత దినము రాకమునిపే రక్షకుడైన యేసయ్య పాదాలు పట్టుకొని ఆయన నిన్ను నన్ను రక్షించుట కొరకే పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించుట కొరకే ఆయన పాపులమైన మనల్ని రక్షించుటకు గాను ఆయన లోకానికి వచ్చాడు. మన కొరకు ఆయన బలియాగమయ్యాడు. ఆయన కార్చిన రక్తము ద్వారానే మనకు పాప విమోచన, ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను మరలా వచ్చి మీకు తీసుకొని వెళ్తానని ప్రభు సెలవిస్తున్నాడు. మీ కొరకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. ఆ తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదనని ప్రభు చెప్పాడు. మరలా వచ్చి మనం తీసుకొని పోవచ్చుండగా రాకడ కొరకు మనం సిద్ధపడదాం. నిత్య రాజ్యము కొరకు మనం సిద్ధపడదాం. ఈ భూమిపై మన మనస్సును తీసివేద్దాం. ఈ లోకాశలపై మన మనస్సును తీసివేసేద్దాం. ఇది అస్థిరమైన భూమి, అశాశ్వతమైన భూమి, అశాశ్వతమైన ప్రదేశములు. ఎప్పుడు ఏమి జరుగుతుందో అర్థం కాని స్థితి, ఎప్పుడు మరణం వస్తుందో అర్థం కాని స్థితి, ఎప్పుడు ఈ లోకాన్ని మనం విడిచిపెడతామో అర్థం కాని ఈ లోకములో మనం ఉన్నాం. కానీ ఆయన ఇచ్చే రక్షణ మనం కళ్ళారా మౌనముగా ఉండి చూడమని ప్రభువు సెలవిస్తున్నాడు. మౌనముగా ఉండి ఆయన అనుగ్రహించే రక్షణ మనము చూద్దాం. ఒక దినాన మనము విజయోత్సవమైన గీతము పాడబోతున్నాము. తెల్లని అంగీలు ధరించుకున్న వారిగా, తెల్లని వస్త్రములు ధరించుకున్న వారిగా మనమందరం కూడా ఆ యొక్క దేవుని నగరములో, పరలోక పట్టణములో, ఆయన యొక్క పట్టణపు వీధులలో మనము సంచారము చేయబోతున్నాం. మన ప్రభువుతో పాటు మనం సంచారము చేయబోతున్నాం. పూర ఊదబడబోతుంది. ఆయన యొక్క రాకడ సమీపముగా ఉంటుండగా సిద్ధపడమని ప్రభువు సెలవిస్తున్నాడు. ఆత్మదేవుడు సెలవిస్తున్నాడు. సంఘమా సిద్ధపడమని ప్రభువు సెలవిస్తున్నాడు. ఇంకా ఎవరైతే ఇంకా మీ యొక్క హృదయాలను కఠినపరచుకొని ఒక్క విషయంలో మీరు పడిపోయినా కానీ ఇప్పుడే డెడికేట్ చేసుకోండి. ప్రభువా, నా యొక్క స్థితిని మార్చండి, నా మనస్సు మార్చండి, నా జీవితాన్ని మార్చండి ప్రభువా. నీకు యోగ్యమైన బిడ్డగా, నీకు మహిమ తెచ్చే బిడ్డగా ప్రభువా, నన్ను, నా కుటుంబాన్ని తీర్చిదిద్దండి ప్రభువా అని డెడికేట్ చేసుకోండి. దేవుని శక్తి ఆయన ఆత్మశక్తి మనపైన కుమరించబడి చూడగా అందరూ కూడా ఆయత్తపడండి. ఆయన ఆత్మ మంటలో మండపడాలి. ఇదిగో దేవుడు మనకు జయించేవారిగా అటువంటి కృపను దయచేస్తున్నాడు. తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనమందరం కూడా జయించేవారిగా ఉన్నట్లుగా దేవుడు కృప చూపించుచుండగా అందరం కూడా ఆయన ఇచ్చే రక్షణ కొరకు వేచి చూద్దాం. ఆయన మన ముందర నడుచుచు ఆయన మార్గము సరళము చేస్తూ ఉన్నాడు. ఆయన రాకడ కొరకు మనమందరం కూడా సిద్ధపడదాం. ప్రభువా, ఇంకా నాలో పరిశుద్ధతను పెంపొందింపచేయండి ప్రభువా. నాలో ఎటువంటి మీకు ఇష్టమైన తన స్థితి నాలో ఉండడానికి వీల్లేదు ప్రభువా. ప్రతి కల్మషాన్ని కడిగి వేయండి ప్రభువా. పాపపు స్థితిని కడిగి వేయండి ప్రభువా. మీ మార్గములో వచ్చేటప్పుడు మీ కృపను దయచేయండి. లార్డ్, ఐఎమ్ డెడికేటింగ్ మై లైఫ్ టు యూ లార్డ్. ప్రభువా, నా హృదయాన్ని, నా జీవితాన్ని నీకు సమర్పించుచున్నాను ప్రభువా. తని నాలోనికి రండి ప్రభువా. తని నా మాట, నా ప్రవర్తన, నా క్రియలు, నా ఆహారము, నేను తినేది ప్రతిదీ కూడా ప్రభువా మీ నామ మహిమార్థముగానే ఉండాలి ప్రభువా. తని మీకు ఇష్టమైన వాటిని, అపవిత్రమైన వాటిని ముట్టకుండానట్లుగా, వాటిని త్రాగకుండానట్లుగా ప్రభువా మీ కృపను దయచేయండి ప్రభువా. డెడికేట్ యువర్ లైఫ్. గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ అమాంగ్స్ట్ us this afternoon. ఈ యొక్క మధ్యాహ్న సమయం
దేవుని సన్నిధి మన మధ్య సంచారము చేయించుండగా డెడికేట్ యువర్ లైఫ్, దేవునికి సమర్పించుకోండి. రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా, మహిమాన్వితుడైన దేవునిగా ఆయన రాకడలో మనమందరం కూడా ఆయనని కలుసుకొనబోతూ ఉండగా, మేఘముల మీద మనం ఎత్తబడబోచుండగా, మేఘారుడై ఆయన వచ్చుచుండగా మనం ఆయన ఎదుర్కొన్నటకు గాను సంఘముగా సిద్ధపడదాం. మచ్చ, డాగు, కలంకము, మడత ఎటువంటి ఒక పాపపు స్థితి మనలో లేకుండా క్రీస్తుకు సమర్పించుకుందాం. లెట్ us dedicate our lives, let us dedicate our lives totally unto the Lord. ప్రభువుకు సమర్పించుకుందాం. ఎత్తబడే గుంపులో ఉండాలి. ఈ లోకంలో జరుగుతున్న వాటిని గురించి మనం భయపడవలసిన పని లేదు. ఇవన్నీ జరుగుతాయని దేవుడు ముందుగానే తన ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగానే వ్రాసి పెట్టాడు. కాబట్టి ఈ ప్రపంచంలో ఏది జరిగినా, ఎవరు ఎన్ని కట్టడాలు కట్టుకున్నా, ఎవరు ఏమి చేసినా, వారికి వారు తమ పేరు ప్రఖ్యాతుల కొరకు వారు ఏమేమి చేసినా కానీ భూమి అంతా ఊడ్వబడబోతుందని దేవుడు సెలవిస్తున్నాడు. జరుగుతున్న సంఘటనలు బట్టి మనం కలత చెందక విశ్వాసమునకు కర్తయుదాన్ని కొనసాగించబడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన వందనములో ఓపికతో పరిగెత్తుదాం. అదే రీతిగా ఆయన బలలో కూడా మనం పాల్పంపులు పొందనట్టుగా అందరూ కూడా సిద్ధపడండి. ప్రభు యొక్క సన్నిధానంలో సిద్ధపడండి. మీ హృదయాలను, మీ ఆత్మలను పరిశీలన చేసుకోండి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే అయోగ్యముగా నా బలలో చేయి వేస్తారో నేను వారిని తీర్పులోనికి తీసుకుని వస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. యోగ్యమైన వారిగా ఉండినట్లుగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. మీ హృదయాలను పరిశీలన చేసుకోండి, పరీక్ష చేసుకోండి. పరిశుద్ధుడా మీకే స్తోత్రం తండ్రి, మీకే వందనాలు. ఉపరాజా మీకే స్తోత్రం, అద్భుతకరుడా మీకే స్తోత్రమైన మీరు అనుగ్రహించిన మీ శ్రేష్టమైన వాక్కును బట్టి మీకు స్తోత్రం తండ్రి. విత్తబడిన వాక్యము మా హృదయాలలో, మా జీవితాల్లో ఫలించుటకు మీరే నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. లైవ్ ద్వారా కూడా ప్రభా ఎంతమంది అయితే ప్రభా తండ్రి మీ వాక్యమును వినుచున్నారు ప్రభా. అతి బిడ్డల యొక్క హృదయాలను, వారి కుటుంబాలను, వారి గృహములను తండ్రి మీరే తండ్రి సిద్ధపరచండి ప్రభా. మీదులు భయభక్తులు కలిగి ప్రభా తండ్రి భక్తులైన యెహోషువ సెలవించినట్టుగా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని సెలవించినట్టుగా యేసయ్య ప్రభా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా వారందరినీ కూడా మీరు తీర్చిదిద్దండి ప్రభా. మీ స్తోత్రం తండ్రి. ఎవరు కూడా మీరు వారికి ఇచ్చిన రక్షణను నిర్లక్ష్య పెట్టకున్నట్లు మీ కృపను మీరు దయచేయండి తండ్రి. భూమి అంతయు కూడా ఊడ్వబడబోతుందని ప్రభువా మీరు మాకు హెచ్చరిక చేసిన దేవుడు ప్రభువా. యెహోవా దినము వచ్చుచున్నదని ప్రభువా, శీఘ్రముగా వచ్చుచున్నదని ప్రభువా సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం తండ్రి. అవును ప్రభువా, మీ రాకడ కొరకు మేమందరమును ఆయతపడే కృపను మీరు దయచేయండి. సంఘము ఎత్తబడబోచుండగానైనా తండ్రి గొల్లవాడు గొర్రెలను మేకలను వేరుపరచినట్లుగా ప్రభువా, వేరుపరచబడే దినము రాబోచుండగా ప్రభువా, సంఘము ఎత్తబడబోచుండగా ప్రభువా తండ్రి. ప్రపంచం అంతటి మీదకి మీరు తీసుకొని రాబోతున్న ఆ యొక్క తీర్పు దినము కొరకు మేమందరం సంసిద్ధులుగా ఉండటం మీ కృపను మీరు దయచేయండి. మీరు ఇచ్చిన రక్షణను జాగ్రత్తగా కాపాడుకునే కృపను మీరు మాకు దయచేయండి ప్రభా తండ్రి. స్తోత్రం తండ్రి. మీరు ఆకడలో ఎత్తబడే గుంపులు ఉన్నట్లుగా మమ్మల్ని అందరినీ మీ ముద్ర చేత ముద్రించి మీ రెక్కల నీడను మీరు భద్రపరిచే ప్రభా. విజయ వీరులుగా కొనసాగుటకు మీ కృపను మీరు దయచేయండి ప్రభా తండ్రి. స్తోత్రం. సమస్తమైన మహిమా గంట ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ముందున్న సమయాన్ని మీ హస్తాలు కాబట్టి చెప్పచ్చు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.